యూ. బానే ఉంది కదా, పర్లేదు కదా, ఓకే. నాకేం సంబంధం లేదు. సో ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. నా సంబంధం లేదు. గీత, యా, చాలా రోజుల తర్వాత వచ్చావు. ఎస్ ఎస్. అబ్బా ఎంత బాగుంది తెలుసా మీ సుమన్ టీవీ సెట్. అబ్బా భలే ఉంది అసలు నాకైతే అసలు. ఓ మై గాడ్, వావ్, టెడ్డీ బేర్. అయ్య బాబాయ్ ఎంత బాగుందో. ఓన్లీ సెట్ ఎంజాయ్ చేయని ఈ లోపు మనం నువ్వు అరిస్తే ఎలా ఉందో చెప్పమంటావా? కితకితలు సినిమాలో నువ్వు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ లో దిగుతావు తెలుసా? ఆ తాటి చెట్లకి ఇలా కరుచుకొని అంటారు చూసావా, అలా వినిపించింది సౌండ్. నా హార్ట్ మా రోషన్కి ఇస్తున్నా. రోషన్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ రా. 2, 3, 4 అయితే చెప్పావు కదా. బట్ కితకితలు సినిమాతో ఓవరాల్ గా మొత్తం ఫ్యాన్స్ కి కితకితలు పెట్టి చాలా చాలా అందరు ఇప్పుడు కూడా అడుగుతున్నారు, మేడం అలాంటి సినిమాలు ఎందుకు చేయట్లేదు, ఇంకా వేరే రోల్స్ తో చెయ్యండి అని. ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు అసలు యాక్టింగ్ అనేది రాదు. తేజ గారు ఈవీవి సార్ నేర్పించారు కాబట్టి ఇవాళ ఈ స్టేజ్ దగ్గర ఉన్నాను. సాటిలైట్ కూడా చాలా హై, ఒక 8 కోట్లకు అమ్మారు అప్పట్లోనే. అంటే 80 లక్షలు పెట్టి తీశారు. కితకితలు సినిమా కోసమే లవ్ అయ్యావా? అవునండి. బిఫోర్ సన్నగానే ఉన్నావు కదా? ఇప్పుడు చాలా మీకన్నా చాలా స్లిమ్ గా ఉన్నాను తెలుసా నేను. 0 సైజ్. ఆ లవ్ అనేది నీకు ఎంతవరకు ప్లస్ అయింది, ఎంతవరకు మైనస్ అయింది? అప్పట్లో ప్లస్ అయిందండి, ఇప్పుడు మైనస్ అయిపోతుంది. ఇంకా ఉంటాయి కదా రూమర్స్ ఎలా. పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు అనుకున్నావు అసలు? మా మేనత్త అంటే తనే పెంచింది నాకు. షీ పాస్డ్ అవే, డాడీ పాస్డ్ అవే, అన్నయ్య పాస్డ్ అవే, అందరు పాస్డ్ అవే. నేనే ఫ్యామిలీ మొత్తం చూసుకునేది. తెర మీద ఎంత కామెడీ పండించే గీత నీ లైఫ్ లో తెర వెనక చాలా కన్నీటి గాథలు ఉన్నాయి కదా. చాలా. బట్ 1 ఇయర్ మనిషి కాలేదు తెలుసా, తను చనిపోతే 1 ఇయర్ మనిషి కాలేదు నేను. మా మేనత్త నాకు మొత్తం తనే మొత్తం. నాకు ఇక వేరే ప్రపంచం తెలియదు. వాళ్ళు చాలా మోసం చేసేసారు నాకైతే. పైకి ఇంత కామెడీ పండిస్తావు గీత, నీ లోపల ఇంత బాధ ఉంది. విష్ణుబాబు నా పెద్ద బాబుకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఆయనకు అవసరం లేదు ఇవ్వడం. మోహన్ బాబు సార్, విష్ణు గారు. పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ అక్కడికి వచ్చా మా అన్నయ్య పిల్లలు. సో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అన్నయ్య చనిపోయారు, నేను బాబుని తెచ్చేసుకున్నాను ఇక్కడికే. ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసావు? 2 times ట్రై చేశాను. తెలిసిపోయింది నాకు అంత ధైర్యం లేదని తెలిసిపోయింది. అందరూ కలిసి దాదాపు 5 కోట్ల దాకా కట్టారు. 5-6 కోట్ల వరకు కట్టారు. న్యూస్ లో కూడా హల్చల్ అయింది ఆ విషయం. చాలా. ఎంఎస్ నారాయణ గారు ఆయన మామగారు లాగా చేశారు, నాకు తండ్రిగా చేశారు, లవ్వర్ గా చేశారు, హస్బెండ్ గా చేశారు. హే రామ్ చరణ్ మెగాస్టార్. రచ్చ చేసావు కదా. రచ్చ మూవీ చేసేటప్పుడు మా పిల్లలు వచ్చారు లొకేషన్కి. ఆయన అయ్యప్ప మాల్లో ఉన్నారు. కూర్చుని ఆయన లేచి వచ్చి మా పిల్లలతో అందరితో ఫోటో దిగి వెళ్ళారు. హే బ్రహ్మానందం గారు లెజెండ్, మా ఫేవరెట్ గాడ్. ఇంకా అంతే. ఇంకా చిరంజీవి గారు చాలా 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 మంచి పర్సన్. రైటర్ గారు వాటండి, వాటి తీసండి, సపోర్టర్స్ అండి, ప్లీజ్ అండి. మా ఫిమేల్స్ అందరూ వీఆర్ రెడీ టు డూ అండి. ఇంకో డిమాండ్ కూడా చేయమండి మీకోసం, ఐఎమ్ రెడీ. కానీ ఫుడ్ మాత్రం మంచిగా పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ, లవ్ యూ. కల్మషం లేని మనిషి గీత అనేది. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. సో ఈ హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ షోకి వచ్చే ప్రతి ఒక్క గెస్ట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటున్నారు. అండ్ వాళ్ళ మనసులో నుంచి వచ్చే మాటలు వింటుంటే చాలామంది ఆడియన్స్ నిజంగా ఈ షోకు తగ్గ గెస్ట్లు వస్తున్నారు అనుకుంటున్నారు. బట్ ఈరోజు వచ్చే గెస్ట్ గురించి చెప్పాలి అంటే, ఇండస్ట్రీకి తేజ గారి వల్ల పరిచయం అయినా కానీ ఈవీవి సత్యనారాయణ గారి వల్ల తనేంటో ప్రూవ్ చేసుకోగలిగిన ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఈవీవి గారు అంటే మనందరికీ గుర్తొచ్చే సినిమా కితకితలు, ఇప్పటికీ అప్పటికి ఎప్పటికి కూడా. అండ్ కితకితల్లో హీరోయిన్ గీతా సింగ్ ఇప్పుడు మీ అందరికి గుర్తుందా? సో అప్పుల్లోనే తన అందంతో, తన మందంతో ఎంతోమంది ఆడియన్స్ని తన ఫ్యాన్స్గా కట్టిపడేసుకున్న గీతా సింగ్ చాలా ఇయర్స్ తర్వాత కెమెరా ముందుకు రాబోతుంది. అండ్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు కెమెరా ముందుకు రాలేదు, ఎందుకు తన ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, అసలు ఏంటి తనలో ఇంకో కోణం ఏంటో మీ అందరికీ తెలియజేయాలని, అండ్ మీ అందరికీ తనలో నుంచి వచ్చే ఆ మనసులో నుంచి మాటల్ని మీ అందరికీ రీచ్ అయ్యేలా చేయాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, హార్ట్ టు హార్ట్ విత్ రోషన్లో గీతా సింగ్ని పిలిచేద్దామా? Let's welcome Geeta!
థ్యాంక్ యూ. బాగానే ఉంది కదా? ఓకే, నాకేం సంబంధం లేదు. సో ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సంబంధం లేదు. ఎనర్జీ బాగా ఉంది. సో వెల్కమ్ టు మై షో గీత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్. ఓ మై హార్ట్. ఇది నా హార్ట్. అబ్బా సరే తీసేసుకో. ఎస్, మన దగ్గర చాలా హార్ట్లు ఉన్నాయి. అబ్బా గీత, యా, చాలా రోజుల తర్వాత వచ్చావు. ఎస్ ఎస్. అబ్బా ఎంత బాగుంది తెలుసా మీ సుమన్ టీవీ సెట్. అవునా? వా, హలో, ఆ. నేను చూస్తుంది కెమెరాలో కనిపిస్తుంది కొంత సెట్. సెట్ చూడు, అక్కడి ఎంత నుంచి స్టార్ట్ బాగుంది తెలుసా చేస్తే లైటింగ్ అది ఎన్నాళ్ళు చూస్తున్నాను తెలుసా. అబ్బా భలే ఉంది తెలుసా నాకైతే అసలు. ఓ మై గాడ్ వావ్, టెడ్డీ బేర్. అయ్య బాబాయ్ ఎంత బాగుందో. ఇంత పెద్ద సెట్ ఎప్పుడు చూడలేదు అనుకుంటా, అందుకనే కళ్ళు బయర్లుగా అమ్మాయి కొంచెం గీతాకి. పోన్లే, సెట్ ఎంజాయ్ చేయని ఈ లోపు మనం కాదు, నువ్వు అరిస్తే ఎలా ఉందో చెప్పమంటావా? ఎలా ఉంది? సో ఇప్పుడు ముద్దొస్తున్నానా? హలో, చెప్పేది క్లియర్ గా. కితకితలు సినిమాలో నువ్వు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ లో దూకుతావు తెలుసా? హలో, దూకినప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న అందరూ లేచిపోయి ఆ తాటి చెట్లకి ఇలా కరుచుకొని అంటారు చూసావా, అలా వినిపించింది సౌండ్. మరి నువ్వు ఇంకేంది పైకి వెళ్ళలేదు? అంటే లైట్మెంట్ వెయిట్ చేస్తున్నాను నేను ఎత్తుకోవడానికి. అన్న వస్తున్నాడు, వెయిట్. నేను జంప్ చేస్తాను, నేను క్యాచ్ చేయాలి. కొంచెం గుండెది అయితే ఎక్కువ కాబట్టి ఇలా ఉన్నా అనమాట. నీతో మాట్లాడిపో, కట్టిపో. గీత 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 ఏంటి చెప్పు. ప్రపోజ్ చేస్తాడు, కంపెనీ ప్రపోజ్ చేస్తాడు ఏంటి? నాకు ఇవాళ చిన్న సిగ్గేస్తుంది బాబు. వద్దు బాబు, నన్ను ప్రపోజ్ చేయకు బాబు. నువ్వు నన్ను ప్రపోజ్ చేయకు బాబు. నన్ను ప్రపోజ్ చేయకు. ఇదిగో నా హార్ట్ బాబు, చూసావా? నిజంగా నీ హార్ట్ కూడా ఇంతే ఉంటుంది నాకు తెలుసు. లేదు, చిన్నగా ఉంది. చూసారా ఎంత పర్సనాలిటీ ఎక్కువ ఉంటే మాత్రం హార్ట్ ఎంత ఉంటుందా? చిన్నగా ఉంటది. అది నీకోసం. ఇది గీత హార్ట్ సైజ్. యా, అందుకని ఈ హార్ట్ నా హార్ట్ మా రోషన్కి ఇస్తున్నా. రోషన్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ రా. 2, 3, 4 అయితే చెప్పావు కదా. సూపర్. ఓకే, సరిపోద్దా సీటు? పర్లేదులే, నీకోసం అడ్జస్ట్ అయిపోతాను నేను. అదే పిల్ల వస్తా అండి, ఆల్రెడీ తెచ్చుకున్నానుగా. సూపర్. గీత, యా, ఎన్ని రోజులు అయిపోయింది చూసి అసలు. చాలా రోజులైంది. అంటే నిన్ను స్క్రీన్ మీద చూడగా చాలా మంది అడుగుతున్నారు అనమాట, అసలు గీతా సింగ్ ఏమైపోయింది. ఎందుకంటే 2002లో ఇండస్ట్రీకి వచ్చావు. ఐ థింక్ 20 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఎన్నో సినిమాలు చేసావు. ఐ థింక్ మోర్ దెన్ 500 films చేసావు. 500 films ఇంకా ఎక్కువ అయ్యి ఉంటాయి. అంటే రిలీజ్ కాకుండా చూస్తే ఇంకా ఎక్కువ అయ్యి ఉంటాయి. ఎందుకంటే నీ కామెడీ టైమింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే నీ కామెడీతో ఏలేసావు ఒక ప్రపంచాన్ని, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు మీరు ఆ టైం. యాక్చువల్ ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు అసలు యాక్టింగ్ అనేది రాదు. తేజ గారు ఈవీవి సార్ నేర్పించారు కాబట్టి ఇవాళ ఈ స్టేజ్ దగ్గర ఉన్నాను. ఓకే, బికాస్ నా మదర్ టంగ్ హిందీ, సో ఐ కాంట్ స్పీక్ తెలుగు అనమాట. సో నాకు నేర్పించి ఇలా చేయాలి అలా చేయాలి అని నేర్పించిన వాళ్ళు. అలాగే అల్లరి నరేష్ గారు చాలా సపోర్ట్ చేశారు నాకు అప్పుడు మూవీ చేసేటప్పుడు. ఆల్మోస్ట్ నేను అన్ని సీన్స్ సింగిల్ టేక్లో చేశాను. ఇప్పటికి నేను స్క్రీన్ మీద చూసి అది నేనేనా అనిపిస్తుంది నాకు. బట్ కితకితలు సినిమాతో ఓవరాల్ గా మొత్తం ఫ్యాన్స్ కి కితకితలు పెట్టి చాలా చాలా అందరు ఇప్పుడు కూడా అడుగుతున్నారు, మేడం అలాంటి సినిమాలు ఎందుకు చేయట్లేదు, ఇంకా వేరే రోల్స్ చెయ్యండి అని. బట్ మీకు తెలిసిన విషయమే, ఫిమేల్స్కి ఎక్కడ లేదు స్కోప్, ఓన్లీ మేల్సే నడుస్తుంది ఈ మధ్య మొత్తం. సో ఆ స్కోప్ రానియకుండా చేసేస్తున్నారో ఏమో మాకు అనిపిస్తుంది. వేలలో చూడండి మీరు, ఈవెన్ ఇప్పుడు రేడియోలో చూడండి, ఎఫ్ఎంస్లో కూడా మీకు మేల్ వాయిస్లు ఎక్కువ ఉంటాయి, ఫిమేల్ వాయిస్ చాలా. అంటే హీరోయిన్స్ కాకుండా మా కమిడియన్స్ వాయిస్ ఎక్కడ ఉండదు మీకు. అవును, మేల్ కమిడియన్స్ ఉన్నారు బట్ ఫిమేల్ కమిడియన్స్ లేరు. హేమ గారు ఉన్నారు, సురేఖ గారు ఉన్నారు, రజిత గారు ఉన్నారు, సనా గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ఎక్కడ సో సపోర్ట్ లేదు ఫిమేల్కి. అసలు డామినేషన్ మొత్తం మేల్సే డామినేషన్ ఉంది మొత్తం. ఓకే, సో బిఫోర్ మనం లోపలికి వెళ్ళే ముందు ఇప్పుడు మీరు చెప్పారు ఏమైనా ఉందా అంటే ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళే ముందు ఇంటర్వ్యూ ఏమైనా లంచ్ ఏమైనా తొందరగా ప్రిపేర్ చేసేవి ఉంటా అనుకున్నా బాబు. సో గీత, నువ్వు ఇప్పుడు ఒక మాట చెప్పావు, మా మదర్ టంగ్ హిందీ, నేను హిందీ నుంచి వచ్చాను, తెలుగు నాకు రాదు అని. అవును. సో 20 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే వాట్ ఈస్ గీతా సింగ్ లైఫ్ స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్ అంటే ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలుగు ఆడియన్స్ చాలా మంది తెలియదు కాబట్టి నీ బ్యాక్గ్రౌండ్. స్ట్రగుల్స్ అంతా నేనేం పడలేదు, బట్ వచ్చిన వెంటనే నాకు ఆఫర్స్ వచ్చేసాయి. రెడ్ కార్పెట్ డైరెక్ట్ తగ్గేదే లేదన్నట్టు మొత్తం వేలేసి అప్పట్లో
అలీ గారి పక్కన, వేణుమాధవ్ గారి పక్కన, ధర్మ సుబ్రహ్మణ్యం గారి పక్కన, కొండవలస గారి పక్కన చాలా మంది కమెడియన్స్ పక్కన చేశాను నేను. చాలా బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు లెజెండ్, ఆయన పక్కన కూడా చేశాను నేను. సో ఇంకేం చెప్పాలి, తర్వాత కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ అది ఎందుకో తెలియదు, మరి కొత్త డైరెక్టర్స్ రావడం వల్ల వాళ్ళు కొత్తదనం కావాలనుకుంటున్నారు. నేను ఏమంటున్నా అంటే ఉన్న ఆర్టిస్టులని వీ హ్యావ్ ప్రూవ్డ్ ఆర్టిస్ట్, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి అంటున్నాం మేము. సో ఏంటంటే ఏదైనా అడిగాను అనుకోండి, సపోజ్ రోషన్ నన్ను అడిగాను, మేడం మీరు హీరోయిన్ మేడం, మీకు చిన్న రూల్స్లో మేము చూపించలేము. నాకు ఒకసారి చాలా ప్లస్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఎందుకురా హీరోయిన్గా చేశాను మైనస్ అయిపోయిందా అనిపిస్తుంటుంది. ఎవరికి అరే మేడం మీకు ఇవ్వచ్చు కానీ అది చాలా ఒక్కటే డైలాగ్ మేడం అంటారు. ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద సినిమాలు కూడా అడిగారు, కానీ చిన్న సీన్ కదమ్మా ఎందుకు మా నీకు ఇస్తే బాగోదు, అక్కడ డిసప్పాయింట్ అనిపిస్తుంటుంది. వీఆర్ ద ఆర్టిస్ట్, చిన్నదైనా పెద్దదైనా మన స్క్రీన్ మీద కనిపించాలి. సో ఆడియన్స్కి తెలియదు మీరు ఎందుకు చేయట్లేదు సినిమాలు అడుగుతారు. సో మా ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పలేము మేము ఏంటి అనేది. సో అక్కడ కొంచెం బాధ అనిపిస్తుంటుంది మాకు. అండ్ ఒకటి మటుకు ప్లస్ ఏంటంటే అంటే ఇంత లావు ఉండి కూడా హీరోయిన్గా కూడా ప్రూవ్ చేసుకోవచ్చా, ప్రూవ్ చేసి చూపిస్తాను అని ప్రూవ్ చేసిన వల్ల నువ్వు ఒక్కదానే ఉన్నావు ఈ జనరేషన్లో. ఎలా అనిపిస్తుంది అసలుకి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన ఎక్కడున్నారు కానీ ఆయన వల్ల ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్నాను నేను. ఇవాళ తింటున్నాను, నా పిల్లలు హ్యాపీగా ఉన్నారు, అందరు మా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు అంటే ఈవీ సార్ ఇంకా నరేష్ గారు అండి. వాళ్ళు లేకపోతే మేము ఇంకా లేము. ఇంకా అసలు గీతా సింగ్ అనేదే లేదు. ఎందుకంటే డైరెక్టర్ గారు చాలామంది చెప్పారు, ఎందుకు కొత్త ఫేసు గీతా సింగ్ ఎందుకు, అది మీ అబ్బాయి పక్కన కొత్త అమ్మాయి ఎందుకు తను పర్ఫామ్ చేస్తారు. సొంత మా పక్కన చేసే కమెడియన్స్ కానీ ఆర్టిస్టులు చాలామంది ఫోన్ చేసి చెప్పారు డైరెక్టర్ గారికి, ఎందుకు గీతా సింగ్, మీరు వేరే ఆర్టిస్టులు, మీరు ప్రూవ్డ్ ఆర్టిస్ట్ మీ దగ్గర ఉన్నారు కదా చాలామంది, వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అని చెప్పారు. లేదు తననే పెట్టుకుంటానన్న, నేను డైలీ దేవుడు దండం పెట్టేదాన్ని. ఎందుకంటే సార్ కొంచెం పర్సనల్గా వేరే, ఆయనే ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన పెట్టిన డబ్బులు ఆయనకు రావాలి అని నేను చాలా ప్రే చేశాను దేవుడికి. సో ఆయనకు సక్సెస్ వచ్చేసింది. మన ఏంటంటే శాటిలైట్ కూడా చాలా హై, ఒక 8 కోట్లకు అమ్మారు అప్పట్లోనే. అంటే 80 లక్షలు పెట్టి తీశారు సినిమా. అది 65 లక్షలు పెట్టి తీస్తే ఆల్రెడీ 8 crores అంటే ఎట్లా ఉంటుంది మనకి ఇంకా అసలు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అప్పుడైతే. ఇంకా కానీ ఆయన లేదని ఒక చాలా బాధ. ఇంకా ఆయన ఉండుంటే మా కమ్యూనిటీస్ చాలామంది, అంటే ఒక స్క్రీన్ మీద ఎంతమంది ఉన్నారో, మన ఇండస్ట్రీ ఎంతమంది ఉన్నారో అందరూ ఒక్కొక్క సీన్లోనే అలానే కనిపించేవాళ్ళు అనమాట ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు అసలు మహా అంటే ఒక 4-5 తప్ప ఎవరు కనపట్లేదు స్క్రీన్ మీద. సో ఆయన ఉన్నట్టు ఒక పండుగ టైప్లో ఉండేది మాకు అసలు. ప్రతి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఆయన సినిమాలో ఒక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తే చాలు అని అనిపించేది అనమాట. బట్ ఆయనలో చాలామంది అంటుంటారు ఆయన ఉండుంటే బాగుండేది అని. బట్ గీత అంటే నువ్వు ఎస్పెషల్లీ కితకితలు సినిమా కోసమే లావ్ అయ్యావా? అవునండి. బిఫోర్ సన్నగానే ఉన్నావు కదా? బిఫోర్ చాలా, మీకన్నా చాలా స్లిమ్గా ఉన్నాను తెలుసా నేను. 0 size ఇప్పుడు దాని పక్కన 1 పెట్టాల్సి వచ్చింది అంతే. ఇంకా ఇప్పుడు అంత 100 లేదు, తగ్గాను లేండి అబ్బా, మరి 91, 92 ఉండొచ్చు. ఓకే అంతే. డైరెక్టర్ గారు పెరగమన్నారా వెయిట్? 3-4 monthsలో నేను బాగా తినడం, నెయ్యి అన్నం తిని నాకు నెయ్యి అంటేనే చిరాకు వచ్చేసేది. డైలీ నాన్ వెజ్ నెయ్యి చాలా, దానికోసం ఏం పని లేదు. ఇలా తీసి ఇలా కూడా పెట్టకపోతుండే, అమ్మా నువ్వు పెట్టమా, అదేంటి గ్లాస్ తీసి కూడా పెట్టే అంత బద్ధకం నాకు అసలు. సో చాలా కష్టపడ్డా, అంటే సన్నగా అవ్వడానికి ఎంత కష్టపడ్డానో నేను పెరగడానికి అంత కష్టపడ్డాను. నేను డైలీ ఒక 3 to 4 months చాలా కష్టపడ్డాను నేను. ఎంత ఉన్నావు ఆ సినిమా అప్పుడు వెయిట్? నాకు తెలిసి ఒక 130 or 128 ఉండే అప్పుడు. 128 kgs? చాలా లావు ఉండే అప్పుడు, చాలా. అసలు నాకు తగ్గించాలంటే అమ్మా అని అనిపించేది నాకు అసలు. కానీ నాకు సరే దేనికన్నా మంచిది, ఓకే ఐఎమ్ హ్యాపీ నౌ. నాకు హిందీలో కూడా మొన్న ఒక 2-3 years బ్యాక్ యశ్రాజ్ ఫిల్మ్స్ నుంచి కూడా కాల్ వచ్చింది. వీళ్ళు ఫేక్ కాల్ అని చెప్పేసి నేను వదిలేసా. హిందీలో కూడా చేశారు ఒక అమ్మాయిని పెట్టుకొని. ఆ సినిమాకి యాక్చువల్లీ నన్నే అనుకున్నారంట. సో నేను ఫేక్ కాల్ ఏమని చెప్పేసి వదిలేసా. లేకపోతే అక్కడ కూడా ఒక మన ప్రతాపం మీద చూపించేవాళ్ళం అక్కడ. ఇంకా 130 kgs పెట్టుకొని ఆ సినిమా అంత ఈజీగా ఎలా చేసేసావు? చాలా సీన్స్. నాకు స్విమ్మింగ్ రాదు. ఫైట్ సీన్కి అప్పుడైతే నాకు నరేష్ గారికి హై ఫీవర్. అసలు నేను ఇప్పటికీ స్క్రీన్ మీద చూస్తున్నా, అది నేనేనా అంటే అంత ఎనర్జెటిక్గా చేయించారు. ఇప్పుడు వీఆర్ 0 అండి. ఆయన పెద్ద ఆయన ఉండి చేపించడం అనేది మాకు ఇంకా దేవుడిచ్చిన వరమే అనుకోవాలి, ఇంకా అంతే. సో ఆయన ఇలా చేయి అలా చేయి అన్నారు అంతే. నాకు స్క్రిప్ట్ ఇచ్చేసేవారు ముందు, కంపల్సరీ నేను నేర్చుకొని సింగిల్ టేక్, సార్ రెడీ అంటే రెడీ, ఏంటి ఇంత ఈజీగా చేస్తున్నావు ఏంటి అని డైరెక్టర్ వారు చెప్పారనమాట. సో చాలా హ్యాపీ అనమాట నాకు ఇంకా. సో గీత, నరేష్ గారి ఫీలింగ్ ఏంటి ఫస్ట్ నువ్వు హీరోయిన్ అన్నప్పుడు నీ సైజ్ చూసి?
ఆయన నాకు తెలుసు డైరెక్టర్ గారు కాబట్టి వాళ్ళు డిస్కస్ చేశారు. ఆయన కూడా నో అని చెప్పలేదు. అది నాకు ప్లస్ పాయింట్ అనుకోవాలి. ఎందుకంటే ఆయన దగ్గర ఆయనతో వర్క్ చేసిన చాలా మంది ఉన్నారు ఇంకా హీరోయిన్స్. వాళ్ళని పెట్టుకోవచ్చు, మంచి మంచి హీరోయిన్స్తో చేశారు. హీరోయిన్ టేస్ట్ ఎక్కువ. చాలా అసలు. ఇంకా ఆయన కూడా నాకు డైరెక్టర్ గారు అడిగారు, నీ పక్కన హీరో ఎవరు తెలుసా అని అడిగారు. నేను ఆల్రెడీ రాజేష్ గారితో వర్క్ చేశాను కానీ నాకు ఎందుకు డౌట్ వచ్చింది. సార్ నరేష్ గారు అనుకుంటా, నీకెలా తెలిసే నరేష్ అని అన్నారు. జస్ట్ నేను గెస్ట్ చేశాను సార్ అన్నాను. నరేష్ నీ పక్కన హీరో అని చెప్పి హ్యాపీ అనిపించింది నాకు అంతే. ఇంకా ఆయన చాలా సపోర్టివ్, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. ఏమ్మా బాగున్నామ్మా, ఏమ్మా ఇంకేం చేస్తున్నావు, అమ్మ అమ్మ అని చెప్పి బాగా బాగా అంటే బాగా. అసలు కొంతమంది ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. ఒక సినిమా చేస్తున్నాము, సినిమా చేస్తే నేను క్యారీవ్యాన్, చాలామంది కమెడియన్స్ ఉన్నారు అక్కడ, నేను క్యారీవ్యాన్ ఎక్కాను. సో బాంబే హీరోయిన్స్ అనమాట. ఏంటి ఈమె క్యారీవ్యాన్ ఎక్కింది ఏంటి అని అన్నారు. నా హెడ్ మేడం అదేంటి మిమ్మల్ని ఇట్లా అంటున్నారు, జూనియర్ ఆర్టిస్ట్ అది ఇది అంటున్నారు అని. వాళ్ళకి తెలియదు కదా మా, వదిలేసే మన పని ఏంటి మనం చేసుకుని వెళ్ళిపోదాము అని. కిందికి దిగిన తర్వాత నరేష్ గారు అక్కడ కూర్చున్నారు, నేను కోవేసారి లెక్క పక్కన కూర్చున్నాను. సో గీత ఇట్రా అన్నారు. షీఈ్ మై ఫస్ట్ హీరోయిన్, ఫ్రమ్ హర్ ఐ గాట్ బ్రేక్ అని ఇలా భుజం మీద చేసి ఇలా ఇలా కట్టగా వాళ్ళిద్దరు ఆ హీరోయిన్స్ అసలు ఫేస్ మారిపోయింది వాళ్ళది. నెక్స్ట్ డే హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి తెలియని వాళ్ళు మనకి కించపరిచారు. బట్ ఆయనకు అవసరం లేదు, నరేష్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసే అవసరం లేదు, నా గురించి గొప్పగా చెప్పే అవసరం లేదు. బట్ ఈజ్ డౌన్ టు ఎర్త్ అండి నరేష్ గారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఎంతమంది సెట్లో ఎవరైనా సరే ఎలా మర్యాద ఇవ్వాలో ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. లైట్ బాయ్ దగ్గర నుంచి బాగున్నారు ఇలా మాట్లాడతారనమాట. సో ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఇట్స్ వెరీ నైస్ పర్సన్ అంట నేనైతే ఇప్పటికి కూడా. అసలు మీ ఫ్యామిలీలో ఎవరు లేరా ఇండస్ట్రీలో? ఎవరు లేరు. గీత నీకెందుకు వచ్చింది ఇది? నేను సడన్గా వచ్చింది, నాకు కూడా తెలియదు. నేను యాక్చువల్లీ ఫారెన్ వెళ్ళిపోయి మంచిగా పెళ్లి చేసుకొని అక్కడే మొత్తం సెటిల్ అయిపోదామని ఆల్రెడీ నేను ఫిక్స్ అయ్యి ఉన్నాను. నేను సడన్గా నాకు తేజ గారు ఆఫీస్ నుంచి కాల్ రాగానే చేసేసి నాకు ఒక యాడ్ చేశాను. దాంట్లో హస్బెండ్ క్యారెక్టర్ అతను సజెస్ట్ చేశారు, నువ్వు తేజ గారిని కలువు కదా, బాగున్నావు, స్లిమ్గా ఫిట్గా బాగుంటావు కదా నువ్వు అని అంటే, తేజ గారిలో చూసి తర్వాత చెప్తానులే అన్నారు. సెలెక్షన్స్ పెట్టారు, ఆల్రెడీ షూట్ చేశారు. జై అనే మూవీ ఆల్మోస్ట్ 70% అయిపోయింది. మళ్ళీ సెలెక్షన్స్ పెడితే అప్పుడు ఫిలిం సిటీలో చాలామంది వచ్చారు. నేను అనుకున్నా అబ్బా మనం ఎక్కడ మనకు అంత లెవెల్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, మనకి ఎవరు చూస్తారు. మన నిజామాబాద్ ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయడానికి లేదు. సో ఆయన చూసినట్టు ఉంటుంది కదా, ఆయన క్రేజ్ కదా అని వెళ్ళాను అంతే. అలా 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 నన్ను సెలెక్ట్ చేసి ఫైనల్గా చేశారు. నెక్స్ట్ డే షూట్ వేణుతో చేశాను. మీరు నమ్మ లిటరల్లీ సెట్లో ఉన్న వాళ్ళందరూ నవ్వారనమాట. వేణుకి నేను అట్లా చేయి కొరికే సీన్ అనమాట. సో అప్పుడు తేజ గారి ఫేస్లో స్మైల్ వచ్చిందంట. అందరు అన్నారు ఆయన టెన్షన్ పడ్డారు, వేరే అమ్మాయి చేసింది, చాలా రష్ చూసి ఆయన డిసప్పాయింట్ అయ్యారు, ఎలా ఇంత మంచి కాన్సెప్ట్ పిక్చరు ఇట్లా ఒక క్యారెక్టర్ వల్ల పోతుంది అనుకున్నారు. బట్ ఆ రోజు చాలా ఇప్పుడు కూడా అభిమానం ఆయన అంటే నాకు చాలా. నేను చెప్తాను సార్ మీరు సినిమాలో ఏదైనా చిన్న మీరు హీరోయిన్ అండి మీరు అంటారు. సార్ మీరు ఇచ్చిన విక్ చేశారు మాకు అని చెప్తే ఒకసారి ఒక మూవీలో చేశాను. సాయి మన పూరి గారు వాళ్ళ తమ్ముడు మూవీలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, మంచి క్యారెక్టర్ చేశాను. 1000 అబద్ధాలు. బట్ గీత అంటే నువ్వు ఎంత స్లిమ్గా ఉంటావు, ఫిట్గా ఉంటావు. ఫస్ట్లో ఒక్కసారిగా ఒక సినిమా కోసం, ఒక ఆఫర్ కోసం 130 kgs వెయిట్ పెరిగి నిన్ను నువ్వు డీగ్లామరేజ్ చేసుకొని. డీగ్లామరింగ్ కాదండి, ఐ యామ్ వెరీ గ్లామర్ ఇన్ దట్ మూవీ. ఇప్పుడు ప్రతి ఇంట్లో నాలాంటి అమ్మాయి ఉంటది, అవునా కదా చెప్పేది నువ్వు. ఫస్ట్ ఒక్కసారిగా అయిపోయి నెక్స్ట్ కొన్ని ఆఫర్లు వచ్చినా, కొన్ని ఆఫర్లు ఈ లావ్ ఉందండి వద్దని కూడా చెప్తారు. అవును, ఆ లావ్ అనేది నీకు ఎంతవరకు ప్లస్ అయింది, ఎంతవరకు మైనస్ అయింది? అసలు అప్పట్లో ప్లస్ అయిందండి, ఇప్పుడు మైనస్ అయిపోతుంది. అందుకే కొంచెం తగ్గాలి అని చాలా ప్రయత్నించాను. ఒక 2 years బ్యాక్ చాలా ట్రై చేశాను. ప్రతి అందరూ ఏమనుకున్నారంటే అయ్యో గీతా సింగ్ ఏదో అయిపోయింది అందుకే ఇలా ఉంటాయి కదా రూమర్స్. ఎలా అమ్మ ఎందుకులే మనం ఎలా ఉన్నాం అలానే ఉందాం మంచిగా అని చెప్పి బ్యాక్ టు మై ఫిజిక్. సో అంటే ఇప్పుడు కూడా డైలీ ట్రెడ్మిల్ అవన్నీ చేస్తాను. బట్ ఇన్సైడ్ ఐఎమ్ వెరీ ఫిట్ అండి. బయట మనకు కనిపించాలి అంతే, ఇలా ఉండాలి అంతే. దీన్ని తగ్గనీయకుండా, దీన్ని పెంచనీయకుండా ఐఎమ్ జస్ట్ మేనేజింగ్, దట్స్ ఇట్. బట్ లా ఉన్నప్పుడు ఎప్పుడైనా బాడీ షేమింగ్ చేశారా ఇండస్ట్రీలో మిమ్మల్ని, బయట కానీ ఇండస్ట్రీలో కానీ? ఏం లేదు, అట్లేం లేదు. బట్ లా ఉన్నప్పుడేమో మంచి ఆఫర్లు వచ్చాయి. సో తగ్గితే ఆఫర్లు ఇస్తామని మళ్ళీ చెప్పేసరికి మళ్ళీ తగ్గే టైంకి మళ్ళీ వేరే కామెంట్స్ వచ్చాయి. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు తగ్గాలనిపిస్తుంది అండి, కానీ నా ఫేస్ చూసి సిస్టర్ క్యారెక్టర్ ఇవ్వట్లేదు, మదర్ క్యారెక్టర్ ఇవ్వట్లేదు. అక్కడ చాలా బాధ అనిపిస్తుంది. అంటే కొంచెం వీ నీడ్ ఏ సపోర్ట్ అండి ఫ్రమ్ ఇండస్ట్రీ. మేము ఇండస్ట్రీ తప్ప మాకు ఏం తెలీదు, వీ కాంట్ డూ అదర్ వర్క్ ఆల్సో. అక్కడికి వెళ్ళిన కూడా అరే మీకేంటండి తక్కువ, మీరేంటి ఇలా చేస్తున్నారా ఏంటి అంటుంటారు.
అంటే డబ్బు లేక అండి ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నారా మీరు అంటే మేము ఒకటే అడిగేది మమ్మల్ని అలాగే చూపించండి బట్ కొంచెం క్రియేట్ చేయండి. నేను సీరియస్ రోల్స్ చేస్తాను, కామెడీ చేస్తాను, సీరియస్ చేస్తాను, యాక్షన్ చేస్తాను, అన్నీ చేస్తాం మేము. మీరు మాకు ఛాన్స్ ఇస్తే కదా మేము చేసేది. మీరు చేయలేరండి, మీరు కామెడీ అయ్యే కదా, మీరు ఓన్లీ ఫ్రెండ్ క్యారెక్టర్కే సెట్ అవుతారండి. మీరు ఇచ్చి చూస్తేనే కదా మా దాంట్లో ఉన్న టాలెంట్ మీకు తెలిసేది. మీరు బబ్లీ ఉన్న మదర్స్ ఉంటారా ఎవరికి ఎక్కడ అలా క్రియేట్ చేయొచ్చు కదా. అక్కడ కొంచెం బాధ అనిపిస్తుంటుంది. ఇంకా అసలు పిలుస్తారు మళ్ళీ ఇస్తారా డేట్లు, మళ్ళీ లేదు మేడం, మళ్ళీ దే గో ఫర్ ఆల్టర్నేట్ అనమాట. అలాంటప్పుడు ఎందుకు ఒక పెద్ద బ్యానర్ నుంచి ఆఫర్ వచ్చింది. మీరు నమ్మరు, ఒక 11 సినిమాలు వదులుకున్నా ఆ సినిమా కోసం. 11 సినిమాలు వదిలేసా. కట్ చేస్తే నేను డేట్స్ కోసం చూస్తున్నాను. ఏమైంది మళ్ళీ పాస్పోర్ట్ అడిగారు, ఏమైంది అంటే లేదండి ఆల్టర్నేట్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆల్టర్నేట్కి వెళ్ళిపోవడం ఏంటంటే నాకు మీరు కన్ఫర్మ్ అన్నారు, 4-5 సార్లు ఫోన్ చేశారు. నేను ఆ డైరెక్టర్కి ఫోన్ చేశా. సార్ ఏంటి సార్ నన్ను ఎందుకు ఇట్లా మీరు ఇలా చేశారు అని. నాకు తెలియదమ్మా మీకు చెప్పిన సంగతి. సార్ మీరు చెప్తాను కదా సార్ కో డైరెక్టర్ వాళ్ళు ఎవరన్నా సార్ మేనేజర్ మాకు కాంటాక్ట్ అయ్యేది, మీకు తెలియకుండా వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతారు సార్ అన్న. సీరియస్గా అడిగేసాను. పెద్ద డైరెక్టర్, ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న డైరెక్టర్ ఆయన. ఐ డోంట్ వాంట్ మెన్షన్ హిస్ నేమ్. ఆయన తప్పు అనట్లేదు, బట్ ఇలా చేస్తున్నారు. దే ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ లైఫ్స్ అండి. ఆ సినిమా లేకపోతే నేను 11 సినిమాలు చేసేదాన్ని కదా, ఎంతో కొంత నాకు అమౌంట్ వచ్చేది కదండి. సో ఇలా కూడా జరుగుతున్నాయి కొంచెం మాకు. అంటే 500 సినిమాలు చేసినప్పటికి కూడా గీత ఈరోజు చిన్న చిన్న క్యారెక్టర్లకైనా మేము చేస్తాం, సిద్ధంగా ఉన్నాం, ఆఫర్లు ఇవ్వండి, లేకపోతే ఆఫీసులకి వెళ్ళి మాట్లాడటం, లేకపోతే మేనేజర్లతో మాట్లాడటం, డైరెక్టర్లతో టచ్లో ఉండటం, ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ లైఫ్ చూస్తుంటే ఓవరాల్గా? తప్పేం లేదు, మనం అడగడంలో తప్పేం లేదండి. చిన్న క్యారెక్టర్ అంటే ఆయన డైరెక్షన్ అంటే మీరు ఒకటి ఉంటుంది, మీరు ఒకటి అనుకుంటారు, సో నేను ఒకటి అనుకుంటాను. సో మీ దాంట్లోకించి ఏదో కొత్తదనం వస్తుందేమో అని మేము వెయిట్ చేస్తుంటాం అంతే, మనం డిఫరెంట్గా చూపిస్తారేమో అని చెప్పేసి. సో నా దృష్టిలో అయితే తప్పేం లేదండి. ఆకలిస్తే అన్నం అడగడం తప్పేం లేదు. సో నేను దానికైతే మొహమాట పడను. కొంతమంది మొహమాట పడతారు, నేనైతే మొహమాట పడనండి. నాకు కావాలి మీ డైరెక్షన్, కావాలి వేరే వాళ్ళ డైరెక్షన్ కనిపిస్తే చాలు, జనాలకు మేము కనిపించాలి. సో మన ర్యాపో పెరుగుతుంది ఆ డైరెక్టర్తో. కొంతమంది పాపం అప్కమింగ్ డైరెక్టర్స్కి నేను కాల్ చేస్తే కూడా అయ్యో గీత గారు మేము పెద్ద ఫ్యాన్ అండి, డెఫినెట్గా మేము ట్రై చేస్తానండి అని. పర్లేదు మేడం, పర్లేదు సార్ వీలైతే చూడండి, లేదు మేడం వీఆర్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్, తప్పకుండా ట్రై చేస్తాం మేడం అని అలా సపోర్ట్ ఇస్తే చాలు. వాళ్ళు మాకు ఆఫర్స్ ఇవ్వకపోయినా పర్లేదు, అదొక మాట చెప్పాను పర్లేదులే. ఒక్క సినిమా అంటే రీసెంట్గా ఒక సినిమా చేశాను నేను. చేసినప్పుడు ఆయన అసోసియేట్ డైరెక్టర్. అప్పుడు మేము ఇలా కూర్చున్నప్పుడు ఆయన చెప్పాడు, అరే నేను ఫ్యూచర్లో డైరెక్టర్ అయితే నీకు కంపల్సరీ నేను మంచి క్యారెక్టర్ ఇస్తాను రా అని చెప్పేసి. నేను చేశాను ఆ సినిమా. నాకు సెట్లో వెళ్ళేవారు తెలియదు, వాళ్ళని ఆ డైరెక్టర్ మీకు తెలుసు, ఆ డైరెక్టర్ మీకు తెలుసు అని. ఎవరబ్బా నేను వెళ్ళి క్యారవెన్. అప్పుడు నేను షాక్, అరే నీకు ఆ రోజు మాట ఇచ్చాను కదా, నీకు చూడు ఇప్పుడు క్యారెక్టర్ ఇస్తున్నాను, నీకు పిలిపించాను, నీకు సెట్లో వచ్చాక నువ్వు రెడీ అయ్యాక నీ ముందుకు వచ్చాను నేను అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. అంటే కొంతమంది ఉన్నారు అలా సపోర్ట్ చేసి మాట ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా మీకు తెలిసిందే ఇంకా ఇండస్ట్రీ గురించి. ఎప్పుడన్నా ఆఫర్స్ రావట్లేదన్న బాధపడ్డావా? 4 గోళ్ల మధ్య కూర్చొని బాధపడటం, 4 గోళ్ల మధ్యలో ఐ ఫీల్ విత్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి చెప్పుకుంటాను, బాధ అనిపిస్తుంటుంది. వేరే చెప్తున్నా కదా, నాలాంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇండస్ట్రీలో పెట్టుకున్నారండి, చెన్నై అమ్మాయి. మేము లేమా అండి ఇక్కడ పర్ఫామ్ చేసేవాళ్ళు, మేము లేమా? నాకు అమ్మాయికి ఏం డిఫరెన్సో నాకు అర్థం కావట్లేదు. విద్యుత్ లేక అంటే అమ్మాయి తప్ప అనట్లేదు. సో మేము ఉన్నాం కదా ఇక్కడ కూడా. నేను తమిళ్లో కూడా చేశానండి, వినయ్ పక్కన ఒంబొదులో గురు అని చెప్పి తమిళ్ పిక్చర్ చేశాను. ఫస్ట్ టైం డైరెక్టర్ పిటి సెల్వకుమార్ అని చెప్పేసి విజయ్కి డేట్స్ చూసే మేనేజర్ ఆయన నా కోసం. అక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉంది, కానీ అమ్మాయిని వదిలేసి నేనే చేయాలి అని చెప్పేసి నన్ను ఇక్కడ నుంచి పిలిపించారు ఆయన. నేను చేశాను, అది కూడా సూపర్ డూపర్ హిట్ అండి. కొత్త ప్రొడ్యూసర్, దే ఆర్ వెరీ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే మళ్ళీ పిలిచి ఒక 50,000 ఇచ్చారు. ఎవరిస్తారు ఈ కాలంలో అయితే ఎవరు ఇవ్వరండి. ఆ ప్రొడ్యూసర్ పిలిచి మేడంకి ఇవ్వండి, షీ డన్ వెరీ గుడ్ వర్క్ అని చెప్పేసి. ఎంత హ్యాపీ అంటే మేము ఇక్కడ ఉన్నాం కదండి, మేము లేము, మా వల్ల కాదండి, మేము ప్రూవ్డ్ కాదు అనుకుంటే మాకు ఇవ్వకండి. మేము ఆల్రెడీ ప్రూవ్డ్ కదండి, పెద్ద డైరెక్టర్ నుంచి మేము ప్రూవ్ వచ్చాము. సో మాకు ఇవ్వడానికి అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు, తెలుగు వాళ్ళు మాత్రం నాకు ఎంత హ్యాపీ అంటే ఆ అమ్మాయి రోల్లో చూసినప్పుడు నన్ను తలుచుకున్నారంట. అరే మన అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయిని ఎందుకు తెచ్చుకున్నారు? ప్రతి కెమెరా ముందు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు చెప్పారండి నాకు. అక్కడి నుంచి ఎందుకని తీసుకొస్తారు? ఇక్కడ మీ గీతా సింగ్ ఉంది కదా, గీతా సింగ్ని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అక్కడి నుంచి తీసుకొస్తున్నారు? తెలుగు అమ్మాయి కదా, మన అమ్మాయి కదా, ఏ అమ్మాయి చేత కదా, చేయలేదా అని చెప్పి. ఆ విషయంలో ఎందుకో మరి మన డైరెక్టర్స్కి ఇంటి కూర కన్నా పక్కింటి కూర ఇష్టం అన్నట్టు అట్లా అయిపోయింది. సో అక్కడైతే కొంచెం బాధ అనిపించేది. ప్రతి సినిమాలో అరే మనం చేయాల్సింది ఇక్కడ నుంచి అంత మేము కొంచెం ఎక్కువ అడుగుతుంది. మేడం లేదు మేడం, అంత లేదు మేడం,
మన చిన్న సినిమా మేడం అంటారు. మళ్ళీ అక్కడి నుంచి అంతంత డబ్బులు పెట్టి అంత పెట్టడం ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. మరి అంటే మేము వేస్టా, మమ్మల్ని ఏమనుకుంటున్నారో నాకైతే తెలియట్లేదు నిజంగా. ఫస్ట్ టైం అందుకే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వనండి. ఫస్ట్ మన రోషన్ కాబట్టి నేను వచ్చి వాళ్ళ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నాకు కూడా చాలామంది అడిగారు, ఎందుకు మిమ్మల్ని రీప్లేస్ ఎందుకు చేస్తున్నారు, మీరు ఉండంగా, మన అమ్మాయి ఉండంగా ఎందుకు రీప్లేస్ చేస్తున్నారు. నేను చెప్పి నాకు తెలియదండి, అక్కడ ఉన్నారు వాళ్ళకి అడగండి, నాకు తెలియదు కదా, మాకు చెప్తే మేము వెళ్ళి చేస్తాం తప్ప నాకు తెలియదు కదా అని చెప్పి. కానీ చాలా బాధ అనిపిస్తుంది, చాలా కళ్ళకి ఎంత అంటే ఏడుపు వచ్చేది. ఇంకా సర్లే అమ్మాయికి రాసి పెట్టింది కదా, పోన్లే అమ్మాయినే బతుకుతుంది కదా, ఓకే లీవ్ ఇట్ అని చెప్పి ఇంకా వదిలేశాను నేను. కానీ నాకైతే ఆడియన్స్ సైడ్ నుంచి అయితే పెద్ద సపోర్ట్ అండి, అది చాలండి. మన అమ్మాయిలాగా అనుకున్నారు చూడండి, అది నాకు చాలా. వాళ్ళకి ఆ మనసులో ఈ ప్లేస్లో ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది అలా అనుకున్నారు చాలా. నాకు ఆ సినిమా చేసినట్టే అనిపించింది నాకైతే. అసలు పైకి ఇంత కామెడీ పండిస్తావు గీత, నీ లోపల ఇంత బాధ ఉంది. చాలా ఉంది, నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. బట్ వీ నీడే సపోర్ట్ అబ్బా, వీ నీడే చాలా సపోర్ట్. ఎందుకంటే దీన్నే నేను చెప్తున్నా కదా పదే, దీన్నే నమ్ముకున్నాం మనము. మమ్మల్ని వేరే వాళ్ళు తీసుకొస్తే ఏమొస్తుందండి చెప్పండి. మీరు రీసెంట్గా కూడా చూడండి, అన్ని సినిమాలు ఫిమేల్స్ ఎక్కడున్నారండి, ఫిమేల్స్ లేనే లేరు, అందరు మేల్ డామినేషన్. మేమేమంటే మేల్ కూడా పెట్టండి, వాళ్ళ పక్కన పెట్టండి, మాకు ఒక స్కోప్ ఇవ్వండి. నాకు మీ నంబర్ ఎన్ని సినిమాలు ఇప్పుడు కూడా వస్తున్నాయండి సినిమాలు. యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా ఇట్లా ఒక కరాటే మాస్టర్ అంటే స్లిమ్గా ఉన్న అంటే నాకు వచ్చే నా పర్సనాలిటీ మీద వస్తున్నాయి మళ్ళీ పోతున్నాయి. ఎందుకు పోతున్నాయో తెలియదు. మళ్ళీ అది ప్లస్సో మైనసో మళ్ళీ వేరే ఆల్టర్నేట్కి వెళ్తున్నారో తెలియదు మరి. సో చాలా బాధ అనిపిస్తుంటుంది ఇంకా. అసలు నువ్వు ఎక్కడ కాంట్రవర్సీలకు కూడా వెళ్ళవు కదా, ఎందుకని నిన్ను దూరం పెట్టడం అసలుకి? నేను చాలా కామ్ అబ్బా, నా పని ఏదో నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు ఎందుకు అంటే కాంట్రవర్సీ పెడతాను, టీవీలో కనిపించాలని నాకు అవసరం కూడా లేదా టీవీలో కనిపించడం. నాకు పిల్లలు ఉన్నారు, హ్యాపీగా ఉందో ఎందుకు. రేపటి రోజు నేను కాంట్రవర్సీలో ఏదన్నా ఎక్కడికి వెళ్తే మా పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ. నాకెందుకు ఇవన్నీ, నా పని ఏంటి, అందరి మనసులో నేను ఉన్నాను చాలు. ఇప్పుడు మా అసోసియేషన్లో కూడా అండి హై మెజారిటీలో గెలిచారు. విష్ణుబాబు పిలిచారు నాకు. విష్ణుబాబు నా పెద్ద బాబుకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఆయనకు అవసరం లేదు ఇవ్వడం, మోహన్ బాబు సార్, విష్ణు గారు. సో నేను అడగను కూడా అడగలేదు. విష్ణుబాబు అయితే యూఎస్లో ఉన్నారు. మా బాబు 10th అప్పుడే ఆయనే కాల్ చేశారు, గీత గారు ఇవాళ బాబు 10th రిజల్ట్స్ వచ్చాయి కదండి, మళ్ళీ బాబుని జాయిన్ చేస్తున్నారా పాపని జాయిన్ చేస్తున్నారండి మన దగ్గర తిరుపతిలో. నేను షాక్ అసలు. ఎవరు ఫోన్ చేస్తారండి, ఎవరు మాటలు ఇస్తారు తప్ప ఎవరు చేయరండి. నేను కెమెరా ముందు చెప్తున్నా, విష్ణుబాబు ఈజ్ ఎ గ్రేట్ అండి. నాకు మా అసోసియేషన్ కూడా ఈసీ మెంబర్గా ఉండాలని ఆయనే చెప్పారు, మీలాంటి వాళ్ళు ఉండాలి మా దాంట్లో అని చెప్పారు. నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తే ఎలక్షన్ ఓట్స్ గురించి అడుగుతాను కదా, నువ్వు అడగడం ఏంటిరా, మన అమ్మాయి నువ్వు అడగడం ఏంటి, నువ్వు అడగకపోయినా మీకు వేస్తాం ఓటు అన్నారు. బట్ మా ఫ్రెండ్స్, మా మెంబర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ నన్ను నమ్మి వాళ్ళు నాకు ఓటేశారు, ఒక మెజారిటీ గెలిపించారు విష్ణుబాబు ప్యానల్లో. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను అనుకున్నా ఏదో మన వేరే ప్లేస్ ఒక 7th 14th ప్లేస్ వస్తుందేమో నాకు అనుకున్నాను. బట్ ఫస్ట్ ప్లేస్ నాకేం అర్థం కాలేదు అసలు. సో చాలా హ్యాపీ. నేను చాలా దూరం, ఎందుకు గొడవలు ఎందుకండి, ఏదో చెప్తాం అయిపోద్ది, దానివల్ల మన శత్రుత్వం పెంచుకోవడం తప్ప ఏం లేదు. ఇప్పుడు ఏదైనా అడిగామనుకోండి ఆఫర్లు, ఏమంటే మీరు ఇలా అడుగుతున్నారు ఏంటండి అని కూడా అవి కూడా వస్తాయి. ఎందుకు మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడం. అందుకే చాలా తక్కువ అసలు ఎవరు కూడా ఇంటర్వ్యూ. మీరు మర్చిపోతున్నారు కదా, అందుకే అడుగుతున్నామండి. సో మీ టైంలో ఉన్న ఆర్టిస్టులందరికీ ఇదే ఇబ్బంది ఉంది కదా ఇప్పుడు? అవును, అందరికీ ఉందండి. పాపం చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఫైనాన్షియల్ గా పక్కన పెడితే వర్క్ అనేది లేకపోతే ఒక ఆర్టిస్ట్ కి నరకం ఇంట్లో ఉంటే. ఎస్, చాలా నరకం. ఇంక దానంతా నరకం ఇంకేది ఉండే. అంటే పొద్దున్న వెళ్ళి ఆ లైట్స్ కెమెరా మనకి ఇది అలవాటు అయిపోయి ఇంట్లో కూర్చోవాలంటే కష్టం అయిపోద్ది మనకి. మీరు ఈ షూట్లో ఎంత వర్క్ చేయనా పర్లేదు, హ్యాపీ అనిపిస్తుంది. అది ఇంట్లో పని అనుకో, మన వల్ల కాదు, బయట పని కూడా చేయలేము. మనం ఒక ఎడిక్ట్ అయిపోయాం మనం దీనికి. సో రీసెంట్గా సురేఖవాణి గారు కూడా ఏదో సినిమాలో చేసినప్పుడు చెప్పారు, పిలిస్తే వస్తాం కదండి, పిలవట్లేదు కదా అని. అదే మా ప్రాబ్లం, ఫిమేల్స్ ప్రాబ్లం అండి. చాలా మంది చెప్తున్నాను కదా, ఫిమేల్స్కే చాలా ప్రాబ్లం అండి. మేల్స్కి బతికేస్తారండి, ఎక్కడైనా బతికేస్తారు వాళ్ళు. ఫీమేల్స్ కూడా ఉన్నారు కానీ ఎక్కడి నుంచో వస్తున్నారు, ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళకి లక్షలు ఇస్తున్నారు. మరి మన తెలుగు వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అర్థం కావట్లేదు. మరి హిందీలో చూడండి, అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ దేంట్లో లేరండి. మన దాంట్లో అంతమంది కమెడియన్స్ ఉన్నారు, మేల్ ఫిమేల్స్ చూస్తుంటే కూడా. అక్కడ చాలా తక్కువ అండి, అక్కడ అసలు చాలా తక్కువ. మనం చాలా గర్వపడాలి. నాకు తెలిసి కమెడియన్స్ అంతా ఖాళీగానే ఉన్నారు, అందరు ఖాళీగా ఉన్నారండి. మేము అంటున్నాం రోజు మాకు వర్కే కాండి, ఇప్పుడు కొంచెం అలా మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. విష్ణుబాబు కూడా ఇప్పుడు మూవీ చేసామండి, అందరినీ పెట్టుకున్నారు పాపం ఆయన.
అని చెప్పారు. మా బ్యానర్స్ ఉన్నారండి, మా బ్యానర్లు అందరికీ అవకాశం ఇస్తామని. నాకు తెలియకుండా కూడా చాలామంది వర్క్ చేశారు. అరే నువ్వు చేసావు నాకే తెలియదు, అంతమందికి ఇచ్చారు. సింగిల్ డైలాగ్ లేకపోయినా కూడా పిలిచి మా సినిమాలు ఉండాలి అని చెప్పి ఇచ్చారు. ఆయనకి ఏం అవసరం అండి విష్ణుబాబుకి. కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఆయన మీద ట్రోల్స్ చేస్తారేంటండి, ఆయన మీద ట్రోల్స్ చేస్తారేంటి నాకు అర్థం కాదు. ఎవరు సిన్సియర్గా ఉన్నారండి, ఎవరు సిన్సియర్గా ఉన్నారు ఇక్కడ? హెల్ప్ చేసే వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తారా వీళ్ళు? అది చాలా బాధ అనిపిస్తుంది. ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద ట్రోల్స్ చేయండి. చాలా ఎక్కువైంది, చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళి చూడండి, వాళ్ళు హెల్ప్ ఏంటో చూడండి, వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారో చూడండి ఫస్ట్ వెళ్ళి. నాకు కూడా తెలీదు మంచి ఫ్యామిలీ అంటే, నాకు తెలియదు అస్సలు. నేను వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అనేది. వాళ్ళు సినిమాలు చేశాను. నా బాబుకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారండి. నేను రెమ్యునేషన్ కూడా వద్దని చెప్పా, నా స్టాఫ్ పేమెంట్ కూడా వద్దని చెప్పా, నా ఫ్లైట్ టికెట్స్ కూడా నేనే పెట్టుకుంటాను సార్ అన్నాను. అదే ఇది అన్నారు. ఇంటికి పంపించారండి డబ్బులు మోహన్ బాబు గారు. నేను అనుకున్నా వద్దులే, మనకి బాబుకి ఇచ్చారు, వద్దు మనకి ఆ రుణం చాలు అని. అలా చేసేవాళ్ళంటే నా డబ్బులు ఆపేసేవాళ్ళు కదండి వాళ్ళు. అందరికి ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేశారండి. ఇప్పుడు కూడా విష్ణుబాబు కూడా ఏమైనా కావాలా అడుగుతారండి. నాకైతే మంచి ఫ్యామిలీ అంటాను నేను, ఇప్పటికీ అంటాను నేను. నా పిల్లలు కానీ, మా సిస్టర్, మా మమ్మీ అందరూ అంటారు. మోహన్ బాబు గారు, లక్ష్మి గారు, మనోజ్ గారు అయితే ఇంకా క్లోజ్గా మాట్లాడుతారు. నేను విష్ణుబాబుతో అంతగా మాట్లాడాను కానీ మనోజ్ గారితో మంచిగా మాట్లాడతారు. నా బాబు ఎవరు వచ్చినా కూడా అసలు ఎంత దగ్గరకు తీసుకొని మాట్లాడతారంటే అంత బాగా మాట్లాడతారు ఆయన. సో నాకు చాలా ఇష్టం వాళ్ళ ఫ్యామిలీ అంటే. కానీ ట్రోల్స్ మాత్రం చేయొద్దండి, ట్రోల్స్ మాత్రం చేయదు. ఆయన పట్టించుకోరు, విష్ణుబాబు పట్టించుకోరు. కానీ ఎవరికైనా ట్రోల్స్ చేయొద్దండి, హట్ అవుతారని తెలుసుకోవాలి, వాళ్ళకో ఫ్యామిలీ ఉంటుందని తెలుసుకోవాలి. మోహన్ బాబు గారు పట్టించుకోరు. కానీ మాకు మేము వాళ్ళ ఇంటి అన్నం తిన్నాం కాబట్టి మాకు బాధ అనిపిస్తుంటుంది ట్రోల్స్ చేయకూడదు అని చెప్పేసి. సో గీత, ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, పిల్లలు అని. నేను చాలా చోట్ల విన్నాను, గీతా సింగ్కి పెళ్లి చేసుకోలేదు, పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్పి. పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పానా? రోషన్ అని చెప్పు, ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ అక్కడికి వచ్చా, మా అన్నయ్య పిల్లలు. సో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అన్నయ్య చనిపోయారు. సో వాళ్ళ బాధ్యత నేనే తీసుకున్నాను. అంటే పెద్దవాడు మా అన్నయ్య ఉన్నప్పుడు నాకు పిల్లలంటే ఇష్టం అని ఫస్ట్ బాబు పుట్టగా నేను బాబుని తీసేసుకున్నాను. మా అన్నయ్య వాళ్ళు నిజామాబాద్లో ఉండేవాళ్ళు, నేను బాబుని తెచ్చేసుకున్నాను ఇక్కడికే. సో మా తర్వాత ఇంకో బాబు పుట్టాడు. మా కజిన్ సిస్టర్, షీస్ మై ఫ్రెండే, వాళ్ళ పాప కూడా నేనే చూసుకుంటాను అనమాట. ఒక పాప, 2 బాబులు. సో వాళ్ళని నేను పెంచుకుంటున్నాను, ఇంకా వాళ్ళే నా లైఫ్ ఇంకా. సో ఇంకా వాళ్ళని చూసి ఇంకా అంతే లైఫ్. అంటే నీ టైంలో వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో సెటిల్ అయిపోయి హ్యాపీగా ఉన్నారు. గీత ఎప్పుడు అనిపించలేదా, ఒక టైం వచ్చినప్పుడు, ఒక సర్టెన్ టైం నాకు ఒక ఫ్యామిలీ ఉండాలి, నాకంటూ ఒక అండ ఉండాలి, తోడు ఉండాలి, నన్ను అర్థం చేసుకుని ఒక మనిషి ఉండాలి, నా కడుపును పుట్టిన పిల్లలు ఉండాలి, వాళ్ళతో ప్రేమగా ఉండాలి, ఇవన్నీ ఎప్పుడు అనిపించలేదా? టు బి ఫ్రాంక్ చెప్పు. లేదు ఎప్పుడు అనిపించలేదు నాకు. ఎందుకంటే వాళ్ళే మొత్తం. అప్పుడు నేను ఐ యూస్ టు డూ 2 to 3 షూటింగ్స్ డైలీ అనమాట. అసలు గ్యాప్ వచ్చేది కాదు, పిల్లలతో స్పెండ్ చేయలేకపోయేదాన్ని అసలు. అది చిన్నవాడు ఫిల్మ్ సిటీలు ఉంటే నైట్లో కూడా వచ్చేసి వాళ్ళని చూసుకొని మళ్ళీ మార్నింగే వెళ్ళిపోయేదాన్ని. ఇంకా వాళ్ళే నా లైఫ్ అని ఫిక్స్ అయిపోయాను నేను ఇంకా. ఎందుకంటే ఆఫ్టర్ స్టడీ నేను ఇండస్ట్రీకి వచ్చేసా. ఇండస్ట్రీకి రాగానే బిజీ అయిపోయా. లవ్ అవి ఏమీ లేవు, ఇంకా నాకు టైం లేదు. ఇంకా షూటింగ్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, షూటింగ్ చేయాలి, పిల్లల్ని, ఇంకా వేరే ప్రపంచమే లేదు ఇంకా నాకు. బాయ్ ఫ్రెండ్ ఉండాలి, వాడితో సరదాగా పబ్బులు తిరగా, అసలు లేనే లేదు నాకు. మహా అంటే నాకు తెలిసి నా జీవితంలో 1-2 సార్లు పబ్బులు తిరిగానే ఉన్నా అంతే. అది కూడా వెళ్ళి చూసా పబ్ అంటే ఎలా ఉంటుందని. ఇప్పుడు కూడా నేను వెళ్ళాను, అసలు ఎక్కడికి వెళ్ళాను ఇంకా అసలు. మా పిల్లలు అంటారు పద వెళ్దాం, తీసుకెళ్తా అంటారు. ఎందుకులేమ్మా, ఎందుకు బాగోదులే, అది చూడడానికి తాగడానికి కాదమ్మా, చూడు అసలు ఎట్లుంటారు మీ ఫ్రెండ్స్ అందరూ, ఎట్లా ఎంజాయ్ చేసి, నువ్వు కూడా ఎంజాయ్ చేయపోవు కదా అంటారు. వద్దుమా, ఇంట్లోనే హ్యాపీ, మన ఇల్లే పబ్బు, మన ఇల్లే రెస్టారెంట్, మన ఇల్లే మొత్తం ఇదని చెప్పేసి. ఇంకా నాకు వాళ్ళే ప్రపంచం అబ్బా, ఇంకెవ్వరు లేరు నాకు ఇంకా అసలు. నాకు కిడ్సే ఇంకా అంతే. వాళ్ళ పక్కన పెట్టు. పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి అసలు? పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అనుకున్నాం అసలు? ఒకప్పుడు అనుకున్నాను చేసుకుందామని, బట్ టైం కొంచెం వేరే సహకరించలేదు. అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా అయ్యాయి. మా మేనత్త అంటే తనే పెంచింది నాకు. షీ పాస్డ్ అవే, డాడీ పాస్డ్ అవే, అన్నయ్య పాస్డ్ అవే, అందరు పాస్డ్ అవే. సో నేనే ఫ్యామిలీ మొత్తం చూసుకునేది. సో ఇప్పుడు అవసరమా నాకు పెళ్ళి? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, పెళ్ళి చేసుకున్న వాళ్ళ ఇండస్ట్రీలో ఎలా అయిపోయిందంటే అండి, మోసం చేసి వెళ్ళిపోతున్నారు. చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా రెడీ ఉన్నాను, బట్ మోసం చేసి వెళ్ళిపోయారు అనుకో, నా పిల్లలు రోడ్ మీద ఉంటారు, ఎవరు చూసుకుంటారు వాళ్ళని? ఇంత బాధ్యత ఈ ఒక లెవెల్ తీసుకొచ్చి నేను నన్ను నా పిల్లలు వెళ్ళిపోతే నువ్వు ఉంటావు కదా. ఇప్పుడు ఆయన మీద లవ్ ఉంటుంది, పిల్లల మీద లవ్ ఉంటుంది. నేనేం చేయకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు చనిపోవాలనిపిస్తుంది అప్పుడు. సో వద్దు, ఆ డిసిషన్ మనకు వద్దు, పెళ్ళి వద్దు, మోసం చేసేవాళ్ళు మనకు వద్దు.
ఉన్న దాంట్లోనే మన పిల్లల్ని హ్యాపీగా చూసుకుందాం, లైఫ్ ఇద్దామని ఫిక్స్ అయ్యి వద్దనుకున్నాను లైఫ్. ఇంకా ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతుంటారు ఐఎమ్ రెడీ అని. అవన్నీ మాటలే. నో వన్ విల్ డేర్ అబ్బా, నో వన్ విల్ డేర్, నో వన్ ఈజ్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నో వన్, అన్నీ మాటలే, అందరు మాటలే. అదే తిరగాల, డబ్బులు తీసేసుకోవాలా, మోసం చేయాలి తప్ప ఏం లేదు. అదే ఉంది. ఎంతో కొంత సంపాదించా దేవుడి దయ వల్ల. రీసెంట్గా ఇల్లు కూడా కొనుక్కున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ మోసం చేశారనుకో, మళ్ళీ మొదటికి వెళ్ళాలంటే మళ్ళీ నేను కష్టపడాలంటే కష్టం అయిపోద్ది నాకు. నేను కష్టపడతా కానీ నా పిల్లల్ని కష్టపడడం నాకు ఇష్టం లేదు. ఇంకా ఒక లగ్జరీ లైఫ్ ఇస్తున్నాను ఫర్ దెమ్, చాలు. వాళ్ళ కాళ్ళ మీద నించుంటారు, ఆ నమ్మకం నాకుంది. ఇంకా ఏం వద్దు మనం. మా అంటే వాళ్ళు చూసుకోలేదనుకోండి, ఫ్యూచర్ నా పిల్లలు ఒకవేళ మారిపోయి చూసుకోలేదండి, వచ్చాడు అనాథాశ్రమాలు ఉన్నాయి, ఎక్కడో పోయి బతుకుతాను నేను. నాకెందుకు? మీ ఇంటికి వస్తా, ఏ రోజు నాకు బిర్యానీ పెట్టావా అంట. అన్నం కూడా కాదు, బిర్యానీ పెట్టావా అంట. నువ్వు పెట్టకుండా ఉండవా? పెడతావు కదా, చాలు. తెర మీద ఎంత కామెడీ పండించే గీత, నీ లైఫ్లో తెర వెనక చాలా కన్నీటి గాథలు ఉన్నాయి కదా. చాలా. పెంచిన అత్త చనిపోయింది, నాన్న చనిపోయారు, అన్నయ్య చనిపోయారు, ఎవ్వరూ లేదు, సింగిల్గా మిగిలావు. బట్ ఈ రోజు మనిషి కాలేదు తెలుసా, తను చనిపోతే 1 year మనిషి కాలేదు నేను. 1 year బికాస్ షీ ఈజ్ మై మదర్. మా మేనత్త నాకు మొత్తం తనే మొత్తం. నాకు ఇక వేరే ప్రపంచం తెలియదు తను లేకపోతే. 1 year నేను మనిషి కాలేదు తెలుసా అసలు. నో వన్, ఎవ్వరు లేరు నా పక్కన. చాలా చాలా మోసం చేసేవాళ్ళు, సొంత వాళ్ళు కూడా మోసం చేయడం మొదలు పెట్టేశారు తెలుసా. సొంత వాళ్ళు చాలా మోసం చేసేసారు నాకైతే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ దాంట్లో ఇంత కోణం ఉన్నా కూడా తెలియదు తెలుసా నాకు, అంత మోసం చేశారు. సో ఇప్పుడు కూడా ఐ వోంట్ స్పీక్ టు మై సిస్టర్స్. నో వన్ కేర్ అబౌట్ మీ. తనకేం షీజ్ లగ్జరీ బతుకుతుంది కదా అనుకుంటారు. వెనక ఫ్యామిలీ లేదు, ఓన్లీ మా మదర్, సిస్టర్, అంటే మా కజిన్స్, అంతే. ఆల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ, దట్స్ ఇట్. ఎవరు హెల్ప్ చేయమంటే ఎవరు ముందుకు రారు. నేను హెల్ప్ చేస్తే కూడా ఎవరు చేయమని ఆ పాటకి చేయించుకుంటారా, మళ్ళీ ఎవరు చేయమన్నారు అంటారు. మళ్ళీ మమ్మీ ఉన్నారు, షీ ఈజ్ నాట్ వెల్, పిల్లలు, మా ఫ్రెండ్ నేనే సపోర్ట్ చేస్తున్నాం ఇంట్లో, అంతే. వాళ్ళ ఫ్యామిలీ కూడా, వాళ్ళ మమ్మీ వాళ్ళ మామయ్య అత్త వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంటారు మాకు. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎంత మోసం చేశారు గీత నిన్ను ఫైనాన్షియల్గా? నా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మోసం చేశారు. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తారు, అరే గీత ఒక 5,000 ఉంటే రా అంటారు. సరే అని చెప్పి వేయించేస్తాను, ఒక 2-3 daysలో ఇచ్చేస్తాను రా అంటారు. ఫోన్ కూడా లేపారు తెలుసా. మా ఇంట్లో వాళ్ళు తెలియకుండా కూడా చాలామందికి హెల్ప్ చేశాను నేను, చాలామందికి. ఇప్పుడు కూడా లేదు, ఎవరు ఫోన్ కూడా లేపారు తెలుసా. ఇస్తావా, ఎక్కడ పోతుంది, ఇస్తాం. ఇదే ఆడవాళ్ళం అయిపోయి మేము ఏం చేయలేకపోతున్నాం తెలుసా. నాకు చాలా హెల్ప్ చేస్తాను ఏమన్నా సరే. డైలీ టిఫిన్స్ పెడతాను రోడ్డు మీద అందరికీ. దేవుడు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, ఏదో ఒక దగ్గర పలానా వాళ్ళకి డైలీ టిఫిన్ ఇచ్చేసేయండి, నేను మంత్లీ ఇచ్చేస్తాను అమౌంట్ అని చెప్పేస్తాను. పోనీ లక్షలే పోయినాయి, 100లకు వచ్చిందా నాకు అనిపిస్తుంటారు ఇప్పుడు కూడా నాకు. కానీ నో సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు అంటే తప్ప, అంతే. ఇంకెవరు లేదు. కేవలం నిన్ను మనీ పరంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అంతే. ప్రేమ పరంగా లేదు అస్సలు. నీకేం తక్కువ గీతా సింగ్, నీకేం తక్కువ. నువ్వు అడిగితే ఎవరు డబ్బులు ఇవ్వరా నీకు? ఆ టైంకి వాళ్ళు ఎంత మోసం చేసినా సరే పోనీ అని పక్కన పెట్టేసి మనం హెల్ప్ చేస్తామా? తర్వాత వాళ్ళ రూపం వాళ్ళదే ఇంకా, అంతే. ఇంకా అంతా కన్నింగ్ చూసి నాకు ఫెడప్ అయిపోయింది, చాలా ఫెడప్ అయిపోయాను నేను. అందరు హెల్ప్ చెయ్యను అని ఫిక్స్ అయిపోతాను డైలీ, మళ్ళీ హెల్ప్ చేస్తూనే ఉంటాం మళ్ళీ. ఇవన్నీ చూసి ఒకనొక టైంలో అసలు సూసైడ్ చేసుకుందామా అనే డిసిషన్ తీసుకున్నాను. వచ్చేసి సూసైడ్ తీసుకున్నాను. ఇంకా అయిపోయే మూమెంట్లో మా ఫ్రెండ్ వచ్చి నన్ను ఆపింది. ఇంకా లాగి పట్టి పాడని చంప పగలు కొట్టింది నాకు. వాళ్ళ మదర్ ఫాదర్ కూడా చాలా సీరియస్ అయిపోయి, ఎందుకు డబ్బులు, ఎందుకంటే ఒకనొక ప్లేస్కి వెళ్తే ఏమండి మీ డబ్బులు పోయాయంటే కదా, బాగున్నారా అనట్లేదు, ఏమండి మీ డబ్బులు పోయినాయంటే కదా, అలా ఎలా నమ్మారండి మీరు? అలా ఆ బాధ చూడలేక ప్రతి ఒక్కరు, ఎందుకంటే రూపాయి దాచిపెట్టుకున్న డబ్బులు చీటీలో వేసామండి, రూపాయి. వాళ్ళు మా ఇంటికి రావద్దు, వాళ్ళకి లాంగ్ ఏమో పెట్రోల్, వాళ్ళకి ఎందుకు రిస్క్ అని చెప్పి నేనే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేవాళ్ళం. షూట్ నుంచి డబ్బులు రాగానే వెళ్ళి ఇచ్చేసేవాళ్ళం వాళ్ళ ఇంటికి వెళ్ళి. అలాంటి వాళ్ళు నమ్మి మోసం చేసేసరికి నాకైతే చచ్చిపోవాలనిపించింది, లిటరల్ చచ్చిపోవాలనిపించింది. ఎందుకంటే షూటింగ్ డే అండ్ నైట్, మన కష్టాలు ఎలా ఉంటాయి అన్నీ అసలు. ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసావు? 2 times ట్రై చేశాను అంతే. తెలిసిపోయింది నాకు అంత ధైర్యం లేదని తెలిసిపోయింది. ఒక పక్క ఫ్యామిలీ మొత్తం ఫైనాన్షియల్గా నమ్మించి మోసం చేశారు, ఒక పక్క ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు దాదాపు చిట్టీల పేరుతో కొన్ని లక్షలు
అందరూ కలిసి దాదాపు 5 కోట్ల దాకా కట్టారు ఆ 5-6 టైంలో నాకు తెలిసి. కోట్ల వరకు కట్టారు. న్యూస్ లో కూడా హల్చల్ అయింది ఆ విషయం. చాలా. మళ్ళీ రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ తెలిసిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చాను తెలుసా. కరోనా ముందు కూడా డబ్బులు ఇచ్చేస్తాను రా అంటే ఇంట్రెస్ట్ మనకు తెలిసిన వాళ్ళు కదా సార్ ఇస్తాను రా, ఏదో ఉండనులే మనకి ఏదో ఒక ఇన్కమ్ ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది, వాళ్ళకన్నా ఆ అవసరానికి పనికి వస్తుంది, హాస్పిటల్ అయ్యేది కదా, మనకు డబ్బులు వస్తాయి కదా, అట్లా ఇచ్చాను నేను. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఇస్తాం కదా, ఎక్కడ పోతాం, ఇచ్చాం కదా, చాలా ఇచ్చానులే, దాంట్లో సరిపెట్టుకోండి. ఈ చిట్టేల పేరుతో టోకరా వేసింది ఎంత, ఒక 5 కోట్లు ఉంటుందా మొత్తం? ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కూడా వస్తే దేవుడి దయ వల్ల హ్యాపీ. నాకు సగం లోన్ పోతుంది కదా, ఎంతో కొంత పోతుంది కదా అనుకుంటున్నాను. కానీ ఆమె మాత్రం కనుకనిచ్చట్లేదు అసలు ఎవరి మీద. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వేశారండి, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఎవరికి తెర ముందు ఎవరు రాలేదు. నేను కష్టపడి చేసిన డబ్బులు నాకు ఎవరు ఇవ్వలే, మోసం చేయలేదు. నేను కంపల్సరీ మీడియా ముందుకు వెళ్తా, తప్పేం లేదు. నా డబ్బులు నేను అడగడానికి నాకు తప్పేం లేదని చెప్పి నేను మీడియా ముందు చాలా ఫైట్ చేసావు. చాలా ఫైట్ చేస్తాను, చాలా. మీరు నమ్మరు, లిటరల్లీ ఇంట్లో పడుకునే వాళ్ళం కాదు, సిసిఎస్ నాంపల్లి పోలీస్ స్టేషన్లో పడుకునే వాళ్ళం మేము. అక్కడ నిద్ర వచ్చేది, అంటే అక్కడ కూర్చొని ఏంటి రిజల్ట్ అని చెప్పి ఇల్లు మొత్తం మానేసి డిప్రెషన్లో వెళ్ళిపోయి మొత్తం. ఇక్కడ ఫ్యామిలీ డిప్రెషన్, డబ్బులు మా ఫ్యామిలీ పాపం వాళ్ళు ఏమనలే, డబ్బులు వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు చాలా సపోర్ట్ చేశారు. కానీ మనకు ఉంటుంది కదా, మన డబ్బులు, మన కష్టం చేసిన డబ్బులు పోయాయి అని చెప్పేసి. సో చాలా డిప్రెషన్ వెళ్ళిపోయా. తర్వాత ఇప్పుడు షూట్స్ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మన ప్లేస్లో వేరే వాళ్ళు చేస్తున్నారు, సపోర్ట్ లేదు ఇండస్ట్రీ పరంగా, ఏం చేస్తాం, అదొక డిప్రెషన్. ఇంకా వేరే పనులు మనకు రావు, ట్రై చేద్దామని మనం చేయలేం వేరే పనులు ఇంకా. సో చాలా డిప్రెషన్స్ అండి, చాలా చాలా చాలా. బయటకు వచ్చావా, బయటికి రావాలని చూస్తున్నావా, ఏంటి అసలుకి ఇప్పుడు పొజిషన్ ఏంటి, ఫైనాన్షియల్గా నీ స్టేటస్ ఏంటి అసలుకి గీత ఇప్పుడు? ఓకే, నాట్ సూపర్, ఓకే. అలా ఈవెంట్స్ తెచ్చుకుంటూ తినాలి అంటే తెచ్చుకుంటూ తినాలి ఉంది, బట్ ఇంకా కష్టపడాలి. ఎంతసేపు కూర్చొని తింటే కొండలు తరగా ఉంటారు కదా అసలుకి. మనం కష్టపడింది లేనిది, ఆ రోజు కష్టపడ్డాం ఓకే, ఫుల్ హ్యాపీ. ఊరికే తినడం మనకి ఇష్టం లేదు, పని చేస్తేనే తినాలి. అందుకే నేను ఎక్కడ కూడా వెళ్ళను, ఏ పార్టీస్కి వెళ్ళను, దేనికి వెళ్ళను. నిజంగా నీ కళ్ళమ్మటి నీళ్ళు నేను ఫస్ట్ టైం చూడటం. నేను కూడా అసలు అనుకోలేదు, ఏడుస్తానని అనుకోలేదు. నాకు ఏడిపించేసావు, చూసారా, నన్ను ఏడిపించేసాడు. అంటే షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ కదా. సరే ఓకే, సో మనసులో నుంచి వచ్చింది అది. అంతే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి, ఫీమేల్ ఆర్టిస్టులకి చాలా కష్టాలు ఉంటాయి. అవును, ఎందుకంటే ఎన్ని బ్యాలెన్స్ చేయాలి, ఫ్యామిలీ, ఇటుపక్క వర్క్, ఇంకా ఎన్నో అసలు చెప్పేది కదా పాపం. అవును. నిజంగా తెర ముందు అంతలా వాళ్ళు రెడీ అయ్యి కనిపించి, అంత హోమ్లీగా నవ్వించి మనకు కనిపించినా కానీ తెర వెనక వాళ్ళు కూడా ఎన్ని కష్టాలు పడి ఉంటారు. ఒక హేమక్క కానీ, ఒక సురేఖవాణి గారు, ఒక రజిత గారు, ఒక జయలలిత గారు, ఎంతమంది మీ టైంలో వచ్చిన ఆర్టిస్టులు, కొంతమంది జ్యోతి గారు, అండ్ కరాటే కళ్యాణి, అండ్ గీతా సింగ్, వేల మీద లెక్కేసుకుంటే 10 మంది చాలా కష్టపడ్డారు. నాకు సురేఖవాణి కానీ, రజిత గారు కానివ్వండి, హేమక్క కానీ, కొంతమంది ఉన్నారు, సన గారు, చాలా సపోర్ట్ చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఒకవేళ నేను ఫైనాన్షియల్గా ఇట్లా ఉన్నాను అంటే మటుకు వెంటనే ఫోన్ వెళ్ళిపోతే, ఎట్లా పోతుందో తెలీదు. ప్రవీణ, అనిల్ గారు, జ్ఞాపిక, వాళ్ళు చాలా సపోర్ట్. మా నాన్నగారు చనిపోయినప్పుడు అయితే అనిల్ నేను బావ అని పిలుస్తాను. యాక్చువల్లీ అన్నయ్య అంటాను, కానీ బావ అని ఏడిపిస్తుంటాను. ఇంకా వాళ్ళైతే డబ్బులు పంపించారు. అంటే వాళ్ళు షో చేస్తున్నాను అంటే వాళ్ళు ఇంకా పంపించారు, ఇట్లా డాడీ గారు పోయారంటే ఆ మేకప్ మ్యాన్తో పంపించారు, ఆర్కేతో. నేను షాక్ అసలు. నేను మళ్ళీ పంపిస్తాను, అవసరం లేదు, ఎవరు అడగా నీకు డబ్బులు అని. ప్లస్ ప్రవీణ అయితే మా బాబు సేమ్ విష్ణు గారు లాగానే, ప్రవీణ కూడా అనిల్ గారు, ప్రవీణ గారు, బాబుకి ఏం కావాలో చెప్పు, ఎడ్యుకేషన్ ఎంత అవుతుందో చెప్పు, మేము చూసుకుంటాం, నువ్వు ఏం టెన్షన్ పడకు, రిజల్ట్స్ వచ్చాయి కదా, నువ్వు మంచి కాలేజీలో అయ్యి, మేము ఉన్నాము, పిచ్చి కాలేజ్ వేసావా మర్యాద ఉండదు అని చెప్పేసి. సురేఖ కానీ వీళ్ళు కూడా అసలు చాలా సపోర్ట్ చేస్తుంటారు నాకు అసలు. ఆ బెంగళూరులో పిల్లలు ఉన్నారు మాకు, ఉదయ్, హరీష్ అని చెప్పేసి, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తుంటారు నాకు. అనంతపూర్లో కూడా ఉంటారు. యాక్చువల్లీ బెంగళూరు షిఫ్ట్ అయ్యారు అబ్బాయి, వాళ్ళు అక్కడ ఉంటారు. ఇప్పుడు కూడా అక్క నీకు ఏం కావాలి చెప్పు, ఏమైనా గ్రాసరీస్ కావాలి, ఏం కావాలి, దే ఆర్ రెడీ అనమాట అసలు పంపించడానికి. ఇంకా చాలా మంచి మంచి పర్సన్స్ ఉన్నారు మనకి సపోర్ట్ చేయడానికి. ఆర్మూలో జీవన్ అని చెప్పి ఉన్నాడు, శ్రవణ్ అని చెప్పి ఉన్నారు. వాళ్ళు కూడా బాగా అక్కడ నీకు ఏం కావాలి చెప్పక, అసలు నీకు ఏం కావాలి, నువ్వు ఎందుకు బాధపడతావు, నువ్వు ఏం వద్దు నాన్న, ఏం అటువైపు వెళ్ళని తెలిస్తే మాత్రం ఇంక అంతే. అంటే నాకు మా తెలంగాణ సైడ్ సూపర్ సపోర్ట్ నాకైతే అసలు. అందరూ అక్క నువ్వేంటి బిగ్ బాస్లో వెళ్ళట్లేదు ఏంటి అక్క, నువ్వేంటి ఎవరెవరో వెళ్తున్నారు, నేనేంటి పిలవట్లేదు అని. వాళ్ళు బిగ్ బాస్కి కాల్ వచ్చిందన్నారు, నీకు కాల్ వచ్చింది, మళ్ళీ తెలియదు మరి మమ్మల్ని సపోర్ట్ చేయదలుచుకోలేదో, మళ్ళీ కాంట్రవర్సీస్ చేసే వాళ్ళు కావాలనుకుంటా వాళ్ళకి. అదొకటి, ఇంకోటి ఏదో ఉంటుంది కదా, ఇంకొకటి ఏదో ఉంటుంది, అది మనకి సెట్ కాదు, అది మనం మళ్ళీ కాదు, అది చేసి ఉంటే ఎక్కడ ఉండేదాన్ని. చెప్పు ఏంటది.
నాకు తెలియదు బాబు, నేను ఇట్లాంటి విషయాలు చిచ్చి చిప్పోరా అనాలి. మరి దాని జోలికి పోమను. ఎక్స్పోజ్ చేయాలి. నేను ఎక్స్పోజ్ చేస్తే మామూలుగానే నన్ను ఇట్లానే ఉండాలంటారు. ఇంకా ఎక్స్పోజ్ చేస్తే చచ్చిపోతారా? అప్పుడు చెట్లు కాదు ఆకాశంలో ఎగిరిపోతారు, అటొక్కలు ఇటొక్కలు ఎగిరిపోతారు. ఇంకా అందరు ఇప్పటికి అడుగుతాను, ఏం అక్క ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. మన జగిత్యాల నుంచి కూడా ఉన్నారు, జిత్తు చారి అని చెప్పి కొంతమంది ఉన్నారు. ఏంటక్క ఎవరెవరు వస్తున్నారు, నువ్వు వస్తున్నావు ఎక్స్పెక్ట్ చేసాం మేము, నువ్వు రాకపోదాం ఏంటక్క అసలు అది ఇది అని చెప్పేసి. అసలు చాలా మంది ఉన్నారు నాకు సపోర్ట్. వాళ్ళు ఒక ఆర్మీ తయారు చేసేలాగా ఉన్నారు నాకు సపోర్ట్ చేయడానికి. బట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ రెడీ. ఎవరెవరినో తీసుకొచ్చి పెడుతున్నారు, అంటే మంచి వాళ్ళని పెడుతున్నారు, కొంత మట్టుకు మంచి వాళ్ళని లేదని నా ఉద్దేశం. నాకైతే నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు దాంట్లో. చంటి ఉన్నారు, అందరు ఉన్నారు, బాలాదిత్య అందరు నా ఫ్రెండ్సే. నేను ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. బట్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి అని ఐ యూస్ టు మెసేజ్ దెమ్. లోపల కూడా అన్నాడు, అరే తుమ్ గైతో అచ్చా రేతారా భాయ్, మస్తు రేతారే తుమ్ గైతో అని. కానీ అప్పుంగ బాత్ కడితే క్యా అవుతారు, వాళ్ళు సపోర్ట్ చేయండి, మనం ఏం చేస్తాం. సో చాలా మంది అయితే ఈసారి చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను వస్తాను అని. అలా అయిపోయింది ఇంకా అసలు. ఓకే, సో ఇప్పటిదాకా చాలా ఎమోషనల్ అయ్యాయి కాబట్టి ఒక చిన్న రౌండ్ ఆడదాం. దాంట్లో కొన్ని నేమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ స్లిప్ ఓపెన్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఐస్ క్రీమ్, చాక్లెట్ అట్లాంటివి ఉంటాయి. చూసారా నా మనసులో బాధ అర్థం చేసుకున్నా. అది ఓపెన్ చేసి చూస్తే ఎవరు వచ్చారో చూసి వాళ్ళ గురించి ఏం చెప్తావు? అవునా? ఆల్మోస్ట్ వర్క్ చేసిన వాళ్ళే ఉంటారు, మా టీం అదే అరేంజ్ చేస్తుంది. ఒకసారి ఓపెన్ చేయి. దేవుడా ఎంఎస్ నారాయణ గారు. ఏదైనా మంచి మెమరబుల్ మూమెంట్ విత్ ఎంఎస్ గారు అంటే ఏమని చెప్తావు? చాలా సినిమాలు చేశాను ఆయనతోని. భజంత్రీలో చేశారు ఆయన డైరెక్షన్లో. ఆయన మామగారు లాగా చేశారు, నాకు తండ్రిగా చేశారు, లవ్వర్గా చేశారు, హస్బెండ్గా చేశారు. చాలా మంచి పర్సన్, బాగా చూసుకుంటారు. మేము అప్పుడు అంతా ఆంధ్రాలో షూటింగ్ అనమాట. నాకు ప్రతి ఒక్కరు ఫుడ్ గురించి చాలా బాగా కేర్ చేసేవారు. ఇప్పుడు కూడా రఘుబాబు గారు కానివ్వండి, అలీ గారు కానివ్వండి, చాలా బాగా అసలు గీత వచ్చింది దాన్ని మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టంటారా బాబు అని రఘుబాబు గారు అంటారు ఇప్పుడు కూడా. అదే మరి పీక కొరికేస్తారు ముందు దానికి, వచ్చి చూసుకుంటారా బాబు అంటారు. సో ఎంఎస్ గారు కూడా చాలా బాగా చూసుకునేవారు. నిజంగా ఆయన లేని లోటు ఉంది. బట్ నైస్, మంచి ఆర్టిస్ట్ అండి, చాలా మంచి ఆర్టిస్ట్. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాం. అసలు ఒక సందడిగా ఉండేది ఆయన ఉండుంటే లొకేషన్లో. బస్ మిస్ హిమ్. సూపర్ మంచి పర్సన్. మంచి కమెడియన్స్ చనిపోయారు కదా, చాలా మంచి ఒక కమెడియన్ గా మీ ఫీలింగ్ ఏంటి అసలుకి ఆ టైంలో? లిటరల్ గా ఒకళ్ళు చనిపోయారు అప్పుడు. అవును, ఎంఎస్ గారు, తెలంగాణ శకుంతల గారు, ఆహుతి ప్రసాద్ గారు, ఎంఎస్ నారాయణ గారు. అసలు ఎంత బాధ అంటే, అరే కమెడియన్స్ మనకు ఉండాలి రా, వాళ్ళే సపోర్టు. ఇప్పుడు ఎంత కష్టం గారు మా డాడీగా చేశారు ఆయన. అసలు లిటిల్ షాక్ అనమాట. అసలు ఎంత బాగా అంటే వాళ్ళు లైక్ ఫ్యామిలీ అండి మాకంతా. వాళ్ళ ఒక ఫ్యామిలీ. ఇప్పుడు మనకి ఎంత బాధ ఉన్నా కూడా మనం ఒక సినిమాకి వెళ్తున్నాం అంటే వాళ్ళని చూసి, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే కాసేపు నవ్వుకుంటే. ఇప్పుడు నేను వెళ్తాను, అరే బ్రహ్మానందం గారు కనిపి, అదే ఆడియన్స్ నేను అరుస్తాను, అలీ గారు కనిపి నేను కూడా అరుస్తాను. అరే మన వాళ్ళు వచ్చారా బాబు అని ఒక ఎనర్జీ, ఒక బూస్ట్ మనకు అంతే. చాలా మందికి మిస్ అయ్యాం మేము. నెక్స్ట్ సరే అమ్మ చూద్దాం ఎవరు వస్తారు చూద్దాం దిస్ టైం. హే రామ్ చరణ్ మెగాస్టార్. రచ్చ చేసావు కదా? రచ్చ వెరీ నైస్ పర్సన్, డౌన్ టు ఎర్త్ అనాలి. రచ్చ మూవీ చేసేటప్పుడు మా పిల్లలు వచ్చారు లొకేషన్కి, చరణ్ గారితో ఫోటో దిగడానికి. ఆయన అయ్యప్ప మాల్లో ఉన్నారు అప్పుడు. కూర్చున్నారు, భోజనం చేయడానికి కూర్చున్నారు. వాళ్ళ అసిస్టెంట్ వెళ్ళి, సార్ ఇట్లా గీతా సింగ్ గారు పిల్లలు వచ్చారు ఫోటో దిగడానికి అనగానే, జనరల్గా అందరూ ఏం చేస్తారు, భోజనం చేస్తున్నా అని చెప్పు, అరగంట ఆగు అని చెప్తారు. బట్ కూర్చుని ఆయన లేచి వచ్చి మా పిల్లలతో అందరితో ఫోటో దిగి వెళ్ళారు. ఇంత పెద్ద పిల్లలు ఉన్నారని షాక్ అయ్యి ఉంటారు. బట్ రియల్ హ్యాట్స్ ఆఫ్ అండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆయనకు అవసరం లేదు ఆర్టిస్ట్ అంటే ఒక అరగంట ఆగి రావచ్చు, కానీ ఆయన లేచి వచ్చారు చూడండి, అక్కడ పడిపోయి అంతే. ఇంకా అంటే మా మెగాస్టార్ ఎంత పడిపో, అంత మళ్ళీ మీద పడకు, కష్టం. పడిపోమంటే ఆయన రెడీ రామ్ గారు పది వద్దులేండి. ఓకే నెక్స్ట్ వైట్ ఇద్దాం. అప్పటి నుంచి పింక్ తీసాక బోర్ అయిపోయామే. హే బా నా మనసులో వా అల్లు అర్జున్ గారు, బద్రీనాథ్. అసలు ఎంత అంటే సరైన కూడా చేశాను, కానీ నాకు కొంచెం డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ వచ్చేసాను, డేట్స్ క్లాష్. బట్ అల్లు అర్జున్ సూపర్, సేమ్ అల్లు అర్జున్. అసలు ఫ్యామిలీ మిమ్మల్ని మామూలుగా గీత గారు మాత్రం తీయకుండా మంచి మాట. కొంతమంది ఏ గీత అట్లా కాదు, గీత సింగ్ గారు బాగున్నారా, పిల్లలు బాగున్నారండి, బాగున్నారా, ఇది ఎంత బాగా మాట్లాడు. ఒకసారి మేము సరైన చేస్తున్నాం, ఫిల్మ్స్ ఇట్లా చేస్తున్నాము. పెద్దమ్మ తల్లి దగ్గర ఒక చాక్లెట్ పాన్ ఉంటుంది అనమాట.
అక్కడి నుంచి పంపించి అక్కడి నుంచి తీసుకొచ్చి మాకు ఇచ్చారు, నాకు రజిత గారికి. అసలు ఎంత ఫ్యాన్ అయిపోయానంటే ఆయన ఫుడ్ విషయం కానీ పలకరించడం విషయంలో కానీ సూపర్. అందుకే స్టైలిష్ స్టార్ అయిపోయారు ఆయన. నెక్స్ట్ నైస్. ఎన్ని పెట్టారండి, వంగలేకపోతున్నాను. డైటింగ్ అయిపోయి నాకు ఎక్సర్సైజ్ అయిపోయింది, వంగి వంగి లేచి పక్కన పెట్టుకోవచ్చు అది కదా. నీ మీద పెట్టుకోలే. ఓ ఏమో జూనియర్ ఎన్టీఆర్. సూపర్. అంటే ఇంతవరకు వర్క్ చేయలేదు, వెయిటింగ్ ఫర్ వర్క్ విత్ ఎన్టీఆర్ గారు. అది ఎప్పుడు అవకాశం వస్తుందో తెలీదు. బట్ నువ్వు విన్నది ఏంటి అంటే నీ ఫ్రెండ్స్ చాలా మంది వర్క్ చేసి ఉంటారు ఆయనతో. ఆయన సూపర్ అండి, సూపర్. అంతే వాళ్ళు చెప్తారు కదా, ఆయన సూపర్. ఫుడ్ బాగా పెడతారు, సూపర్ చూసుకుంటారు, పలకరిస్తారు, ఏడిపిస్తారు, బాగుంటారు. అంటే ఒక లెవెల్ అండి వాళ్ళది, అంతే. ఇంకా మనకి ఇంకా తగ్గేదిలే అన్నట్టు వాళ్ళది ఒక లెవెల్. సో వెయిటింగ్, మేము కూడా వర్క్ చేయాలి, ఎప్పుడెప్పుడు వర్క్ చేయాలి. నేను కూడా పెద్ద ఫ్యాను. అది ఎప్పుడు అవకాశం వస్తుందో చూడాలి. ఇంకా అసలు నాకు ఇది వంగడం కష్టం లేకనే ఒళ్ళో పెట్టుకుంటాను. అబ్బా ఊరికే వంకిపిస్తున్నారు, ఏమనుకుంటే ప్లీజ్. ఏంటి చాక్లెట్ లాంటివి పెట్టరా మీరు? ఈ థర్మాకోల్స్ పెడితే ఎట్లా ఉంటుంది మరి? నోట్లో వేసుకోవే. ప్రోగ్రామ్ అయ్యాక మాట్లాడతాను. ఇప్పుడు చూద్దాం ఎవరు వచ్చారో. టడాంగ్ టడాంగ్ టడాంగ్. హే బ్రహ్మానందం గారు లెజెండ్. ఆయన గురించి ఏం చెప్పాలబ్బా, ఏం చెప్పవా? మా ఫేవరెట్ గాడ్. ఇంకా అంతే. ఇంకా బాగా పలకరిస్తారు, బాగా మాట్లాడతారు. ఆయన కూడా మా ఫ్యామిలీ అబ్బా, కాంబినెంట్ ఫ్యామిలీ అంతే ఇంకా అసలు. సో లెజెండ్ పక్కన చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. కంఫర్టబుల్గా బాగా చూసుకుంటారు. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా అసలు వాళ్ళ ఇల్లు చూసి నేను షాక్. ఆయన అవార్డ్స్ చూసి ఆయన దాంట్లో ఒక సగం అవార్డ్స్ అనే సంపాదించాలన్న కోరిక నాకు అసలు. సో చాలా మంచిగా స్టార్టింగ్ చేశాను ఆయనతో కాంబినేషన్స్ అన్నీ. గీత బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని అడుగుతారు. చాలు ఇంకా హ్యాపీ. ఇంకా అంతే. ఇంకా ఆయన పక్కన లవర్గా చేశాను, కూతురుగా చేశాను, చాలా చేశాను. కొన్ని ఫ్లాట్ అయిపోయావా? ఆయన చూస్తుంటే చాలా అబ్బా అసలు. ప్రేమ కావాలి కూడా ఆయన ఆది పక్కన చేసినప్పుడు కూడా అబ్బా అసలు ఇంకా మనకు లోపల టెన్షన్ ఉంటుంది. అమ్మా బ్రహ్మానందం గారితో షూటింగ్, ఎంత టెన్షన్ పడతామో అంత మర్చిపోతాం అసలు మనం ఆయనతో వర్క్ చేసేటప్పుడు. ఇంకా ప్లెజెంట్గా కూల్గా ఉంటుంది. పని తక్కువ, ఆయనతో ఉండడం ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇంకా అసలు. సూపర్. ఎస్. ఎన్ని ఉన్నాయి అబ్బా మొత్తం దొరకట్లేదు. అయ్ అలీ గారు, ఏం చెప్పాలి అలీ గారితో. సూపర్. ఈయన కూడా సూపర్, అందరికి సూపర్ అబ్బా. నాకు కాట్రవల్లి. ఇప్పుడు కూడా పాపం అలీ గారు కూడా. నేను ఒక మూవీ షూట్కి వెళ్ళామండి ఫ్లైట్లో. నేను ఏం చేశాను, నేను జనరల్గా అమ్మాయిలా ఉండం కదా, మొత్తం షార్ట్ టీషర్టు ప్యాంట్ షర్ట్లే. నా చిన్న పౌచ్ ఉంటుంది, ఆ ఫ్లైట్లో ముందు పెట్టేసా. దిగుదాం అనే లోపల మళ్ళీ ఎందుకు తీసుకొని పెట్టేసుకున్నా. మళ్ళీ అక్కడ మర్చిపోయా. రూమ్కి వచ్చేసాను. నేను తెచ్చుకున్నానేమో అని అనుకున్నాను. దాంట్లో ఒక 10,000 వరకు ఉంటాయి. వచ్చేస్తే లేవు, పోయింది పౌచ్. ఏం అర్థం కాలేదు నాకు. అరే ఏంట్రా బాధపడ్డా రూమ్లో. అలీగారు ఉంటే ఇక ఆయనతో పాటు కూర్చొని డిన్నర్ కానీ లంచ్ ఆయన పక్కనే ఉండాలి అందరూ, సరదాగా కంపల్సరీ తినడం కానీ. ఇలాగనే నేను కొంచెం లేట్కి వెళ్ళి ఏమైంది కళ్ళు రెడ్డుగా ఉన్నాయి ఏంటి అన్నారు. ఏం లేదండి. ఏమైంది చెప్పు అంటే ట్రన్గా ఏడ్ చేశాను నేను. ఇంకా ఏమైందంటే లేదంటే ఇట్లా పౌచ్ పెట్టాను అక్కడ పోయింది అది ఇది అని. దానికి వేస్తారా పిచ్చి కాట్రావాలి నువ్వు అని చెప్పేసి డిన్నర్ అయినాక మళ్ళీ వెళ్ళేటప్పుడు మనకు 10,000 చేతిలో పెడుతున్నా. వద్దండి, పెట్టుకో, ప్రాబ్లం ఏంటి పెట్టుకుంటే ఏంటి, మళ్ళీ ఇద్దులే పెట్టుకో అంటే మళ్ళీ వద్దులేండి, మళ్ళీ మీకు అడిగానా, నీకు అడిగానా, గమ్మున పెట్టుకోను. ఇప్పుడు కూడా వాళ్ళ మిస్సెస్ గారు సుబేద గారు ఇప్పుడు డైలీ నాకు టచ్లో ఉంటారు. నేను అన్నీ మన గృహప్రవేశం కూడా రావాల్సింది వాళ్ళు మా ఇంటికి. నేను కొంచెం ఫెస్టివల్ ఏదో ఉండని చెప్పి రాలేకపోయారు. ఎక్కడ కొన్నావు ఇల్లు? సికింద్రాబాద్లో. మా అడ్రస్ చెప్పి వచ్చేద్దామని. ఎందుకు అంత దూరం ఇల్లు? నువ్వు దగ్గర ఉంటే కష్టం కదా, మళ్ళీ దూరం ఉంటే దూరంగా ఉంటావు కదా. అక్కడే నచ్చింది నాకు, అక్కడ కొనేసాను. ఇక్కడ వైపు ఉన్నాను అనుకో ఇంకా డైలీ ఇంకా తిరుగుతూనే ఉంటాను. ఇంకా దూరం అనుకో అమ్మా ఎవరు వెళ్తారా ఇంత దూరం అని చెప్పేసి. అంటే నాకు మా ఊరు నుంచి వచ్చేవాళ్ళు జేబీఎస్ దగ్గర అబ్బా, రైల్వే స్టేషన్ దగ్గర, మ్యాటర్ ఆఫ్ 5 minutes. మళ్ళీ అంత దూరం నుంచి వచ్చి హాస్పిటల్స్కి దానికి వస్తుంటారు. ఇంత దూరం అనుకో వాళ్ళు చార్జెస్ మళ్ళీ ఇక్కడ ప్రజాసేవే. ఎంతమంది హాస్పిటల్కి పోయినా మా ఇంటి నుంచే ఫుడ్ పోతుంది అందరికీ కంపల్సరీ. ఏముంది బయట ఎందుకంటే తినడం అవసరం లేదు, నేనే వెళ్తాను, నేనే మొత్తం హాట్ కరేజ్ మా మమ్మీ పప్పు అన్ని టమాటా అన్నీ చేసేస్తుంటుంది, మా సిస్టర్ అన్నీ చేస్తారు. పెట్టడం తీసుకోవడం వాళ్ళకి ఇవ్వడం. ఏముంది ఒక ఫుడ్ పెట్టడమే కదా మనం. ఏముంది కొంచెం ఉంటే ఒక 2 రోజులు ఉంటారు షెల్టరు. ఈ హైదరాబాద్లో వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎక్కడ ఉంటారు. సో అలా ఒక ఇది మా మేనత్త నేర్పించిన అందరికి హెల్ప్ చేయాలి. గ్రేట్ గ్రేట్. నెక్స్ట్ 7th one చూసారా ఏంటి? మీ అన్నయ్య. మా అన్నయ్య? మీ అన్నయ్య అల్లరి నరేష్ గారు. ఓకే.
అంటే నువ్వు వదినా ఇప్పుడు మ్మ్. ఇప్పుడు వాళ్ళ ఆవిడ చూసింది అనుకో. చిచ్చి మా నరేష్ గారు అంతే. నైస్ పర్సన్ అబ్బా, నైస్ పర్సన్. ఇంకా ఆయన గురించి చెప్పడం ఏమీ లేదు. వెరీ నైస్ పర్సన్, వెరీ క్లీన్ పర్సన్. ఇప్పుడు కూడా పలకరిస్తే, మెసేజ్ చేసినా, ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవుతారు. సో చాలా హ్యాపీ ఆయనతో వర్క్ చేయడం. ఇవాళ ఇలా కూర్చున్నాను అంటే బికాస్ ఆయన సపోర్ట్ కూడా ఉంటేనే నేను ఉన్నాను. ఆయన కూడా రిజెక్ట్ చేసి ఉంటే నేను ఎక్కడో ఉండేదాన్ని. ఇలా మీ ముందు కూర్చొని మీ సుమన్ టీవీలో గీతా సింగ్ అనేది ఇంటర్వ్యూ ఇచ్చేది కాదు. ఈవీ గారు, నరేష్ గారు వల్ల ఇవాళ ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. హ్యాపీ, దట్స్ ఇట్. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్. అండ్ రాజేష్ గారు కూడా బాగా సపోర్ట్ చేసేవారు. బ్యాంకాక్లో బాగా చూసుకున్నారు పాప మా రాజేష్ గారు మమ్మల్ని. నేను హీరోయిన్ కొత్త. చిరంజీవి గారు చాలా 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 మంచి పర్సన్, చాలా మంచి పర్సన్. సో ఆయన్ని ఒక దేవుడిలాగా చూస్తాను నేను. ఐ థింక్ అసలు నేను ఒక 4 years బ్యాక్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. నేను శివరాత్రికి వెళ్ళాను. పొద్దునుంచి ఏం తినలేదు నేను. ఆయన చేతుల మీద స్వీట్ ఇచ్చారు. ఆయనకు అవసరం ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే బాయ్స్ ఎవరైనా ఇస్తారు, బట్ చిరంజీవి గారే స్వీట్ ఇట్లా ఇచ్చారు. అందరికి ఇచ్చారు, నాకు ఒకదాన్ని అందరికి ఇచ్చారు. ఆ రోజు అనుకున్నా ఫాస్టింగ్ లేదు, ఏం లేదు, నాకు ఆ దేవుడే నాకు ప్రసాదం ఇచ్చారని చెప్పేసి నేను తినేసా ఆ రోజు. మీరు కితకితలు బాగా చేశారు మానంగా. నాకు అసలు మైండ్ పని చేయలేదు, నాకు బయటకు వచ్చేవారు కూడా పని చేయలేదు నాకు. ఇంకా ఆయన నన్ను మెచ్చుకోవడం ఏంటి అసలు అని చెప్పేసి. ఇప్పుడు బీయింగ్ ఎ మెంబర్ వెళ్తూ ఉంటాం, అప్పుడు కూడా ఇంకో ఆయనతో ఎన్నిసార్లు వెళ్ళినా సెల్ఫీలు దిగబుద్ధి అవుతాయి. ఆయన ఎన్నిసార్లు అంతే అంతే సార్ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇస్తారు, ఇవ్వరు, రామా సెల్ఫీ అడిగా కూడా ఆయన చూస్తారు. నిజంగా డౌన్ టు అయితే ఆయన కూడా అసలు చాలా హ్యాపీ. నీ లైఫ్ ఎలా లీడ్ చేద్దాం అని అంటే ఇప్పటి వరకు ఒక హీరోయిన్గా చేసావు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసావు, ఒక కమెడియన్గా చేసావు, జబర్దస్త్లో చూసాం మిమ్మల్ని, అన్ని రకాల కోణాలు అన్నీ చూపించావు. అంటే ఇప్పటి నుంచి షోలు ఏదైనా వచ్చినా కానీ జబర్దస్త్ లాంటి ప్లాట్ఫామ్స్ వెళ్ళి ఆఫర్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నావా, లేకపోతే ఇంకా నేను ఇట్లానే ఉంటాను, ఇట్లానే చేస్తానా, ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా మీకు? పిలుస్తే కదా మేము చేసేది. ఏదో ఒక చెప్తారు, ఒక 4 episodes ఇస్తాం, 6 episodes అంటారు, కంటిన్యూ చేస్తామండి అంటారు. రెమ్యునేషన్ దగ్గర సరే పోయి తగ్గి చేసినా కూడా మళ్ళీ పిలువారు. 2 episodes చేశాను, మొన్న కూడా సిజీ డ్రామా కంపెనీ చేశాను. మంచి బ్యానర్, మళ్ళీ సూపర్ బ్యానర్. మనకి దాంట్లో ఇంకా కంటిన్యూ అవ్వాలని మనకు ఉంటుంది. ఇప్పుడు హిందీలో ఎలా ఉందంటే ఒక భారతి సింగ్ ఉంది. వీళ్ళు కూడా కొంచెం క్రియేట్ చేయాలి, మా లాంటి వాళ్ళు కూడా ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలంటున్నాను నేను. కామెడీ షోస్ పెట్టి ఎంతసేపు ఉన్న యాంకర్స్తోనే కాకుండా మా లాంటి కమెడియన్స్ని కూడా పెట్టి కూడా షో ప్లాన్ చేయొచ్చు కదండి, డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి కూడా. సో నేను అదే అనుకుంటే ఎందుకు ప్లాన్ చేయరబ్బా వీళ్ళు, నేను వెళ్ళి ప్రపోజల్ పెడదాం కూడా అనుకుంటున్నాను. బట్ మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా ఏంటి అనేది. సో పిలుస్తారు, పిలవనని కాదు, పిలుస్తారు, అప్పుడప్పుడు పిలుస్తుంటారు అనమాట. మాకేందుకు ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా, మంచి టాప్ షో చేయాలి. స్టార్టింగ్ నన్ను అడిగారు అప్పుడు టీమ్ లీడర్ వేణు ధనరాజ్ చేసినప్పుడు. నేను పక్క దాంట్లో నర్తనశాల డ్యాన్స్ రియాలిటీ షో చేస్తున్నాను. సో వాళ్ళకి ఇచ్చిన డేట్లో వీళ్ళు చేస్తానంటే అప్పుడు చేయాల్సింది నేను టీమ్ లీడర్గా. నేను చేయనని చెప్పాను, మీకు డేట్ ఇవ్వలేదండి, వాళ్ళకి డేట్ ఇచ్చానండి అని. తీసి పడేస్తారు, తీసేయండి, నాకేం అవసరం అండి. శ్యామ్ గారికి తెలియదు అనుకుంటా, ఆయన తెలుసుంటే ఆయన ఏదో చేసేవారు. మధ్యలో ఈ మేనేజర్లు వీళ్ళు వాళ్ళు చేసిన పనులండి. బట్ వీఆర్ హ్యాపీ. ఇప్పుడు కూడా టీమ్ లీడర్ ఇవ్వచ్చు, కానీ ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళ సర్కిల్లోనే ఇచ్చుకుంటున్నారో తెలియదు. మరి నేనేమనుకుంటే బయట మాలాంటి ఆర్టిస్ట్ కూడా పిలిచి ఒక టీమ్ లీడర్గా మీరు చేయండి అంటే, మరీ పేమెంట్లు కూడా తక్కువ కాకుండా, ఇట్స్ పెద్ద బ్యానర్ అండి, మనం చిన్న ఆర్టిస్ట్లో కూడా కాదు. మీరు ఇది తక్కువ చేయండి అంటే కూడా మాకు కొంచెం మేము చూసుకోవాలి కదా అన్నీ. సో వెయిటింగ్ అనమాట. మంచి డైరెక్టర్ ఉన్నారు, అందరూ ఉన్నారు, సపోర్ట్. వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి కొత్త గేమ్స్ అట్లా ప్లాన్ చేస్తే డెఫినెట్గా మేము ₹1 తక్కువైనా సరే మేము చేస్తాం. కానీ వాళ్ళే మొత్తం చూడండి. ఈ మధ్య అసలు ఉన్న వాళ్ళే వస్తున్నారు తప్ప కొత్త వాళ్ళు మమ్మల్ని ఎప్పుడో అలా మెరిసే తారలాగా పిలుస్తారు, మళ్ళీ మానేస్తారు. మళ్ళీ అది ఎందుకో తెలియదు మరి, అంటే వాళ్ళ బడ్జెట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమో తెలియదు మళ్ళీ. బట్ ఐ రెస్పెక్ట్ మళ్ళీ మంచి కంపెనీ టైంకి డబ్బులు ఇచ్చేస్తే మొత్తం ట్రీట్మెంట్ కానీ మేనేజర్స్ చూసుకోవడం కానీ బాగుంది. ఇంకొంచెం మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను ఫీల్. సినిమాలో ఏంటి, సినిమాలో ఎలాంటి ఆఫర్స్ కోరుకుంటున్నావు, డైరెక్టర్స్ని ఎలా అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాం ఇప్పటి నుంచి? ఎందుకంటే ఎప్పటికప్పుడే ఇప్పుడు సో మనమే డైలీ అప్రోచ్ అవ్వాలి, మెసేజ్ పెట్టాలి, ఆఫర్స్ అడగాలి, ఆఫీసులకి వెళ్ళి కలవాలి, అలాంటి కాలం వచ్చేసింది ఇండస్ట్రీలో. అవునవునవును. అంటే ముందంటే మనకు మేనేజర్స్ ఉండేవాళ్ళండి, ఇప్పుడు ఎవరు లేరు. సో మనమే డైరెక్ట్గా మాట్లాడుకోవాలి. మనకు మాట్లాడడం మొమ్మటం ఎక్కువ. వాళ్ళు ఒక పేమెంట్ చెప్తారు, మనం ఒక పేమెంట్, మేనేజర్ ఒక పేమెంట్, లేదమ్మా మీరు ఇంతకు చేయండి, మళ్ళీ స్టాఫ్కి ఇంత పేమెంట్, అది మనం మాట్లాడలేము. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నేను కూడా మాట్లాడదాం. సరే సార్, డెఫినెట్లీ మీరు చిన్న సినిమా అంటారు, మీ విల్ సపోర్ట్, బట్ టైంకి డబ్బులు ఇస్తే చాలా అబ్బా. మనకి చెక్స్ బౌన్స్ అవ్వడము చాలా ఎట్లా, ఎన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయి? అయ్యో నాకు అలా చూసుకుంటే ఒక 40 లక్షల వరకు రావాలి ఇండస్ట్రీ నుంచి పైసలు.
ఎన్ని చెక్ బౌన్స్లు అయినాయి. ఫ్లైట్ టికెట్ వేసిన అయిపోయిందమ్మా, మీ కార్లో పంపిస్తే మీరు అకౌంట్లో పడిపోద్ది అంటారా చెక్ బౌన్స్. మళ్ళీ ఎన్నిసార్లు ఎక్కడ ఉన్నారు అక్కడక్కడ వెళ్ళి మాట్లాడి, అమ్మ లేదమ్మా కొంచెం అయిపోతుందమ్మా, మన సినిమా అయిపోయి మరి ఇస్తామమ్మా అదమ్మా ఇదమ్మా అని. మొన్న ఇంకొక సినిమా చేసే వాళ్ళు ఇంకా మాకు ప్రమోషన్ చేస్తే నాకు అడిగి చెప్పారనమాట కోఆపరేటివ్, మేడం మీరు నాకు ప్రమోషన్స్ చేయండి, నేను ఎంతో కొంత మీకు అమౌంట్ అరేంజ్ చేస్తాను మేడం. సినిమా హిట్ అయింది, ఎంతో కొంత అమౌంట్ అరేంజ్ చేస్తాను. ఈ రోజు మటుకు ఫోన్ లేపట్లేదు, ఈ రోజు వరకు ఫోన్ లేపట్లేదు. ఒక అతను ఉన్నారు మెయిన్ పర్సన్, ఆయన ఫోన్ చేసి చెప్పారు, సార్ మీ వాళ్ళు ఇలా చెప్పారు సార్, నేనేం అడగలేదు, సో నా పని నేను కరెక్ట్గా చేశాను, మీకు చూసుంటారు అన్నీ మీరు వీరో బైట్స్ అన్నీ, ఇది పద్ధతా సార్ అని అడిగాను. నిన్ననే కూడా కాల్ చేసి మాట్లాడా, లేదమ్మా నేను మాట్లాడతానమ్మా. ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎంత తయారయ్యారంటే అండి, మనం ఎంత సిన్సియర్ రూపాయి తక్కువ చేస్తే కూడా మనకి ఇజ్జత్ అనేది లేదు. డిమాండ్ చేసే వాళ్ళు అనుకోండి వాళ్ళు కరెక్ట్ అండి, వాళ్ళకి ఫీమేల్ ఆర్టిస్టులకే ఉంటుందా ఇది, మెయిల్ ఆర్టిస్టులకు కూడా ఉంటుందా? అంటే తక్కువ మేల్ ఆర్టిస్టులకి, ఫీమేల్ మాత్రం చాలా ఫుల్ ఫ్రెడ్జ్గా, ఎందుకంటే మాట్లాడలేం కదా మేము, ఎక్కువ నోరు తెచ్చి మాట్లాడలేం కదా. వాళ్ళ దగ్గర మాకు టైం వస్తుంది కదా, వీ విల్ ప్రూవ్ వాట్ వీఆర్, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సపోర్ట్. బట్ ఆడియన్స్ సైడ్ నుంచి అయితే మంచి సపోర్ట్ ఉంది అబ్బా మాకైతే. ఎక్కడికి వెళ్ళినా అమ్మ బాగా చేసావమ్మా, మా ఇంట్లో అమ్మాయిలాగా ఉంటావు అమ్మ, బాగా చేస్తాం, చేయండి అమ్మా, ఎందుకు చేయరు, ఎందుకు మీ డైరెక్టర్స్ ఏంటి ప్రాబ్లము, చెప్పొచ్చు కదా, మేము చెప్పామని చెప్పండి. మీరు చెప్పినా సరే అండి, మీరు చెప్పానని చెప్తానండి అని చెప్తాం, మనం ఏం చెప్తాం. ఇంకా చూడు 40 లక్షల చెక్కులు బౌన్స్లు అయ్యాయి, చీటీ డబ్బులు పోయినాయి, ఆఫర్లు పోయాయి, అన్ని పోయినా కానీ ఏదో ఒకటి ఇవ్వండి చేస్తాను అంటున్నావు కానీ ఇండస్ట్రీ నిందించట్లేదు. ఏదో ఒకటి చేస్తాను, 1 డే క్యారెక్టర్ అయినా సరే 2 hours క్యారెక్టర్ అయినా సరే, మీ సినిమాలు కనిపించాలని, మీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఆ అవార్డో షీల్డో మా ఇంట్లో ఉంటే చాలు. మా ఇంట్లో అయితే నేను చేసిన చాలా దుబాయ్లో యూఎస్లో అన్నిట్లో ఎన్ని ఉన్నాయంటే, నాకు ఒక ఇంత పెద్ద బాక్స్ అయిపోద్ది నాకు. కొత్త ఇంట్లో షిఫ్ట్ అయినా తీయాలంటే పాడేయాలంటే మనసు ఒప్పట్లే, కొన్ని పాడైనా కూడా పెట్టేసి వద్దు ఉండని మన మెమొరీ ఇది అని చెప్పేసి, కానీ పెట్టుకోలేం కదా ఇంట్లో అని. సో చాలా బాధ అనిపిస్తుంటుంది. బట్ ఇమీడియట్ సపోర్ట్ అనమాట, అంతే, ఇంకేం లేదు. ఇండస్ట్రీ నుంచి సపోర్ట్. ఒకసారి అడిగేసి డైరెక్టర్ గారు, రైటర్ గారు, వాట్ ఇస్ దిస్ అండి, సపోర్టర్స్ అండి, ప్లీజ్ అండి, మా ఫిమేల్స్ అందరూ వీఆర్ రెడీ టు డూ అండి, డే అండ్ నైట్ కూడా వర్క్ చేస్తాం, హార్డ్ వర్క్ చేస్తాం, ఎక్కువ డిమాండ్ కూడా చేయమండి మీకోసం, ఐఎమ్ రెడీ, కానీ ఫుడ్ మాత్రం మంచిగా పెట్టండి ప్లీజ్, థ్యాంక్ యూ, లవ్ యూ. సూపర్ గీత, నిజంగా కల్మషం లేదు మనిషి గీత అనేది. అంటే ఇంత బాధ ఉన్నా, పెయిన్ ఉన్నా, ఫ్యామిలీ పరంగా ప్రొఫెషనల్గా ఎక్కడో కూడా నీ టైమింగ్ తగ్గలేదు అస్సలకి. అసలు ఇంత ఉన్నా కానీ నీకు ఫుడ్ ఒకటి మంచిది కావాలంటే, మా ఫుడ్ మంచిది కావాలి. ఫుల్ తింటావా డైలీ? ఫుల్గా కొంచెమే తింటావో, బిల్డప్పే, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తింటా, నాకు తినేది కొంచెమే. మళ్ళీ అందరూ అంటారు, ఓ ఫుడ్ అంటావు, ఏం తింటావు నువ్వు అంటారు. అదొక హ్యాబిట్ అనమాట, ఇంట్రెస్ట్ అనమాట నాకు. ఎక్కడన్నా ఏ ఫుడ్ అయినా సరే, ఇక్కడ బాగుందంటే అర్ధరాత్రి అయినా సరే వెళ్ళిపోతాను. నేను అప్పుడు యూఎస్ అంతా వెళ్ళేదాన్ని, డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ అమీర్పేట వచ్చేదాన్ని తెలుసా. నేను అక్కడ ఇడ్లీ బోండా బాగుంటుందండి, ఎర్లీ మార్నింగ్ 4-4:30కి అట్లా. అంటే ఫుడ్ ఎక్కడ బాగుందో నేను కేర్ చేయను అనమాట, ఎంత లాంగ్ అయినా సరే వెళ్ళిపోతా మొత్తం. చాలా నాకు ఫుడ్ అంటే పిచ్చి చాలా. బండి దగ్గర బాగుందంటే కూడా పోయి తింటా. అదేంటండి మీరు నించొని బండి దగ్గర తింటున్నారా, తప్పేముందండి, నేను వేరే గలీజ్ పని ఏం చేయట్లేదు, తింటున్నాను కదా, నా వల్ల వాళ్ళు కూడా 4 వచ్చి తింటారు. ఓహో పలానా సెలబ్రిటీ వచ్చి తింటుందంటే టేస్ట్ ఉంటేనే తింటుంది కదా, వాళ్ళు కూడా బిజినెస్ అవుతుందా, నా కడుపు నిండుతుంది, వాళ్ళకి కూడా బిజినెస్ అవుతుంది కదా. దట్స్ ఇట్ మనం. సూపర్. సో నిజంగా మంచి ఆఫర్స్ రావాలి గీత నీకు, ఎందుకంటే డెఫినెట్గా ఇండస్ట్రీలో చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు ఓటీటీ అని, వెబ్ సిరీస్లు అని చాలా వచ్చేసాయి. మాకు అడగట్లేదు, మమ్మల్ని కూడా వెబ్ సిరీస్లో కూడా ఎందుకు పిలవట్లేదు నాకు అసలు అర్థం కావట్లేదు. సో మా నుంచి ప్రాబ్లమా, వాళ్ళ నుంచి ప్రాబ్లమా, అసలు అర్థం కావట్లేదండి. మా నుంచి ప్రాబ్లమా లేకపోతే మా విష్ణు గారి నుంచి ఏం ప్రాబ్లం లేదు, మా మెంబర్స్ నుంచి ఏం ప్రాబ్లం లేదు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్, రైటర్స్ గారు మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే మేమందరం ఫీమేల్ ఆర్టిస్ట్ ఒక రేంజ్లో వెళ్ళిపోవాలంతే, తగ్గేదేలే అంటాం మేము. అప్పుడు ఇంకా నేను కూడా మా గురించి ఎక్కువ మాట్లాడను, నేను కూడా మా గురించి మేము కూడా మాట్లాడము, అది కూడా మాది కాబట్టి. నో కాంట్రవర్సీస్, మా కాంట్రవర్సీస్ లేవు. మేము అందరం ప్రజలకి సేవ చేయడానికి. బిల్డింగ్ స్టార్ట్ చేశారా? మా బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది, అదే గెలిస్తే కడతాం అన్నారు కదా. కడతాం. ఆయన దగ్గర ఇప్పుడంటే ఇప్పుడు కడతారు, లేకే కాదు, మా అలాంటి వాళ్ళకి లేవు కాబట్టి మేము ఆలోచించాం. ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయనే ప్రపోజల్ పెట్టినప్పుడు, ఇప్పుడు ఉంటే నా దగ్గర అన్నం ఉంటేనే అన్నం పెడతా అంట, అన్నం నాకే లేనప్పుడు ఎందుకు పెడతా అంటారు. వీఆర్ సీయింగ్ ఫర్ మంచి ల్యాండ్ దగ్గరలో ఉండాలి. ప్రాసెస్ స్టార్ట్లో ఉంది, కానీ మనకు అందరికి అందుబాటులో దగ్గరలో ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. ఆయనకున్న ల్యాండ్స్ చాలా లాంగ్, ఇప్పుడు రావాలంటే కూడా మీరు రావాలని నేను రావాలని అంత ఒక 10-15 కిలోమీటర్స్ అంటే దూరం అయిపోద్ది. సో మేము సిటీ సెంటర్లో చూస్తున్నారు విష్ణుబాబు ఏది కరెక్ట్ అనేది చూస్తున్నారు. అంటే ఆయనే ఓన్గా కొనేసి కడదాం. ఆయనే
మంచి ప్లాన్ చేస్తున్నారు. సో మంచి జరుగుతుందండి కంపల్సరీ. మాలో ఎంతమంది ప్రెసిడెంట్స్ వచ్చినా అందరు మా కోసమే కష్టపడిన వాళ్ళు, కానీ వాళ్ళ స్వార్థం కోసం ఎవరు కష్టపడిన వాళ్ళు కాదు. నరేష్ గారు కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ కానివ్వండి, అందరు మంచి పెద్ద పెద్దోళ్ళు చేశారు కాబట్టి మా కోసమే చేసేవాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళ కోసం చేసుకునే వాళ్ళతో కాదు అసలు. సూపర్. ఎనీహౌ విష్ యూ గుడ్ లక్ అండ్ మంచి ప్రాజెక్ట్స్ రావాలి 2022లో. 23 కూడా 24, 25, 30 వరకు రావాలని చెప్పాలబ్బా. సో మంచి మూవీతో మళ్ళీ ప్రమోషన్లో కూర్చున్నాం. మంచి కూర్చోవాలి సక్సెస్ మీట్ లో. ఇంటర్వ్యూ తర్వాత డెఫినెట్గా డైరెక్టర్స్ మీ పెయిన్ వాళ్ళకి తెలిసిద్ది అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా మంచి ఆఫర్స్ రావాలి. డైరెక్టర్స్ మరీ రిక్వెస్ట్గా చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ గీత ఇండస్ట్రీలో ఎంత మంచి క్యారెక్టర్స్ చేసిందో మన అందరికీ తెలుసు. ఎంత కామెడీ టైమింగ్ ఉంటుంది దానిలో. ఇప్పటికి కూడా తన కామెడీ టైమింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇండస్ట్రీ కోసమే లవ్ అయింది. సో మన అమ్మాయిని మనమే తీసుకోకపోతే డెఫినెట్గా మంచి ఆఫర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సుమన్ టీవీ నుంచి కూడా. అండ్ డైరెక్టర్స్ అందరికీ, ప్రొడ్యూసర్స్ అందరికీ, రైటర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రోషన్. హార్ట్ టు హార్ట్ సుమన్ టీవీలో నన్ను ఇలా చాలా రోజుల తర్వాత తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ కెమెరామెన్స్ అందరికీ నన్ను సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆడియన్స్. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి. డెఫినెట్లీ మళ్ళీ మంచి మూవీస్తో మేము ముందుకు వస్తాం. నాకు పెళ్లి సంబంధాలు మాత్రం చూడకండి, సిగ్గేస్తుంది నాకు. సో గిరీష్కి పెళ్ళి అవ్వలేదు ఇక్కడ ఎడిటర్. అప్పుడు చెప్పాలి కదా మీరు, కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టేదాన్ని నేను. సో ఆ అబ్బాయిని ఏమైనా చేసుకుంటే కాదు, ఇప్పుడు ఆర్డర్ చేస్తాంలే మేము ఇద్దరం కలిసి. సో సికింద్రాబాద్లో ఫ్లాట్ కొన్నది లోన్ల మీద ఉందిలే అమ్మా. ఓకే, నైస్. సో గీత, థ్యాంక్ యూ గీత. లవ్ యూ. థ్యాంక్ యూ. 235 లవ్ యూ 2 అన్నారండి, నోట్ చేసుకుని ఇది మట్టుకయ్యండి. లవ్ యూ. ఇదిగో గీత. అయ్యా ఫస్ట్ ఏమో ఇలా ఇచ్చాడు, ఆ వర్క్ అయిపోయింది కదా ఇలా అంట. చూద్దామండి, మనకి టైం వస్తుంది, నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం కదా. కాసుకున్నా రాజా అంట అప్పుడు నీకు చూడు నేను. థ్యాంక్ యూ.